కొన్ని సమస్యలు మనల్ని దేవుని యొక్క చేతి నుంచి అద్భుతాలు పొందుకోకుండా చేస్తాయి. ఓకే, నేను టైం లేకపోయినా నేను ఆల్రెడీ చెప్పాను మీకు, కొద్దిగా టైం ఉండి ఏం చెప్పాలో కొద్దిగా సరిగా నాకు కూడా లేక ఏం చెప్పారు చక్కని ఇది సరే ఈ యొక్క పోర్షన్ మనం తీసుకుందాం. ఎందుకంటే కొన్ని వీడియోస్ నేను వింటా అన్నప్పుడు అది నాకు మెదులుతుంది వారం నుంచి, టక్కన అది సరే దానికి రిలేటెడే అనుకుంటాను నేను. దేవుడు నాకు ఒక 8 సమస్యలు నేను మీకు ఈరోజు అద్భుతాలు పొందుకోకపోవడానికి కారణం చూపిస్తాను మీకు బైబిల్లో నుంచి. ఓకే, అన్నిటికంటే ముఖ్యంగా మొదటిది నేను మీకు చెప్పాల్సింది ఏమంటే, చూడండి, మీ నా ఫౌండేషన్ సరిగా లేదనుకోండి, మనం రక్షింపబడిన వాళ్ళం కాబట్టి చెప్తాను మీకు, అందరూ రక్షింపబడిన వాళ్ళం, మీ నా దేవుడు ఎట్లా వాడనేది ఆ ఫౌండేషన్ సరిగా లేకుంటే మాత్రము ఎటు తిరిగి అపవాదికి ఎక్కడో ఒకసాట మన జీవితం మీద మనమే విజయం ఇస్తాం. ఏదైనా ఫౌండేషన్ సరిగా లేనప్పుడు, అది ఇంటిదనండి, మీ చదువులదనండి, ఈవెన్ మీ హెల్త్ దనండి, ఎక్కడ కూడా ఫౌండేషన్ సరిగా లేకుంటే పిల్లరా పైన కట్టబడేది బాగుండదు. ముఖ్యంగా యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత దేవుడు అనే ఫౌండేషన్ సరిగా లేకుంటే మన జీవితంలో మనం చాలా అంత ఆనందంగా ప్రభుతో పోయేకి ఇబ్బంది అవుతుంది. అదే మనల్ని దేవుని యొక్క మిరాకిల్స్ని అనుభవించకుండా కూడా చేస్తుంది. దేవుని యొక్క గ్రేస్ని అనుభవించకుండా, మిరాకిల్స్ని అనుభవించకుండా, ఈవెన్ హీలింగ్స్ అనుభవించకుండా మనల్ని ఇబ్బందుల్లో పెట్టే అవకాశం ఉంది. సో అందుకే దేవుని యొక్క ఫౌండేషన్లో నేను ఫస్ట్ వర్డ్ మీరు ఏదని చెప్పాలంటే, ఫస్ట్గా మీకు చెప్పాల్సింది దేవుడు ప్రేమ పిల్లలు. దేవుడు ప్రేమించేవాడు. ఎప్పుడు కూడా దేవునికి విలన్గా మనం చూడడానికి అవకాశమే లేదు. మీ అసలు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, మనకు బాగా నేర్చుకుంటున్నాం అది సండేస్. దేవుడు ప్రేమ పిల్లరా. దేవుడు నీకు నాకు అన్యాయం చేసే ప్రసక్తి లేదు. దేవుడు చెడు ఎరగని వాడు ఆయన. అది నీ ఫౌండేషన్లో మొదటిగా ఉండాలి. అందుకే స్ట్రైట్గా యేసు ప్రభు వచ్చి ఈ యొక్క వాక్యం చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 7:11, ఎవరైనా లూకా సువార్త 11:13 ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 7:11. చూసారా, మీరు చెడ్డవారయ్యండి చూసారా పిల్లరా, మీరు చెడ్డవారండి. మనం ఎప్పుడన్నా మన పిల్లలకి నైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, ఎవరన్నా అట్లా మనిషిని పోనీ చూసారా భూమి మీద? నేను పుట్టిస్తాడేదే పిల్లల్ని ఎందుకో తెలుసా, అనుక్షణం వారిలో నేను చెడు చూడాలా, వారు అనారోగ్యం చూడాలా, వారికి బీదరికంలో చూడాలా, వాడు శాపగ్రస్త ఉండాలా, వాడు అడుక్కు తినడం చూడాలా, వాడు ఏమంటారు ఫెయిలియర్స్ చూడాలా. ఎవరు ఉన్నారా? పోనీ అన్యులు ఉన్నారా? పిల్లరా అంటారు కషాయి వాడు కూడా నక్సలైట్లు, లేదంటే సార్ నక్సలైట్ అనకూడదు పాపం, ఏమంటారు వాళ్ళని, టెర్రరిస్టులు. సారీ, నక్సలైట్ కాదు, టెర్రరిస్టులు. మనం ఉంటుంది కషాయి వాళ్ళు బాంబులు పెట్టి ఎంతోమందిని చంపేస్తుంటారు. మేము ఢిల్లీ నుంచి వచ్చాం కాబట్టి మేము చూసాను నార్త్లో ఎంతమంది చచ్చిపోతుంటారో వాళ్ళు బాంబులు పెట్టేదాన్ని. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల కోసం ఎప్పుడు చెడ్డ ఆలోచించారు. స్ట్రైట్గా దేవుడు ఏమంటున్నాడు, శరీరంలో నిలబడేడా ఏమంటున్నాడు, మీరు ఆ 11:13 చదవండి. లూకా సువార్త 11:13 ఎవరండి? ఇంకోసారి ఆడు మళ్ళీ పామును గుడ్డును అడిగితే పిల్లలు దేవుడు మంచోడు. దేవుడు మంచోడు అనేది ఫౌండేషన్. అంటే దేవుడు చెడు చేయడు. నీకు ఏం జరుగుతున్నా ఈరోజు నీకు ఫస్ట్ ఉండాల్సింది నీ ఫౌండేషన్ ఏంటంటే ఇది దేవుడి నుంచి కాదు. దేవుని దగ్గర ఒక హ్యాబిట్ ఉంది ఏంటంటే నీకు పరీక్ష పెడతాడు. ఏం పరీక్ష అంటే వీళ్ళు చెప్పే పరీక్ష కానే కాదు.
నీకు పరీక్ష కూడా ఎందుకు పెడతాడంటే ఆయన నెక్స్ట్ ప్రమోషన్ నువ్వు పోయేదానికి. టీచర్లు పెట్టే ఎగ్జామ్స్ ఎట్లుంటాయో దేవుడు పెట్టే పరీక్ష ఎట్లుంటా అంటే అన్నీ చదివిస్తారు టీచర్లు, అప్పుడే నీకు ఆ ఎగ్జామ్ తీసుకుంటారు. అర్థమైందా నాయన? అమ్మ అర్థమవుతుందా? టీచర్లు అన్ని 7th క్లాస్ సబ్జెక్ట్స్ అంతా చదివించి లాస్ట్లో నీకు పరీక్ష ఎందుకు పెడతారంటే నువ్వు తర్వాత పోయి ప్రాబ్లంలో పడకూడదని. అబ్రహాంకి అన్నీ నేర్పించి అన్నీ చూపించి తను ఏమన్నాడు చూపించి తనకు కవెనెంట్ టెస్ట్ పెట్టాడు. అది కూడా ఎందుకు? ప్రమోషన్ ఇచ్చేదానికే. వీళ్ళు చెప్పినట్ల రోగాలు ఇస్తాడు, ఇవన్నీ మంచి కానే కాదు. అది పరీక్ష, అసలు అది పరీక్ష కాదు. అది రోగం పెట్టేది పరీక్ష కాదు అసలు. అది యోబుకు పెట్టిన పరీక్షకి దేవునికి సంబంధమే లేదు. సో ఏదైనా కూడా ఫస్ట్ నీ జీవితంలో దేవుడు మంచివాడు అనేది నీకు ఫౌండేషన్ అయి ఉండాలా. అమ్మ అర్థమవుతుందా? దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు ఐశ్వర్యం ఇచ్చేవాడు, దేవుడు బ్లెస్ చేసేవాడు, ఆశీర్వించేవాడు, విడిపించేవాడు. దేవుడు ఎప్పటికీ మంచి పనులు తప్ప చెడ్డ ఎరగని వాడు పిల్లరా. ఇది నా ఫౌండేషన్ లేకుంటే మన ఇల్లు సరిగ్గా కట్టబడదు. పైన నువ్వు సరిగ్గా సువార్త చెప్పలేవు ఎవరికి కూడా. నువ్వు ఎక్కడ పోయినా దీవెనగా ఉండలేవు. నీ తండ్రి ఏమైనాడో యేసుప్రభు ఏమైనా అదే ఉండాలి మనము. అమ్మా అందుకని ఎవరి దగ్గర పోయినా కూడా నా గాస్పల్ కూడా అదే ఉండాలా. వాళ్ళు రక్షణ పొందుకున్నాక ఆ తర్వాత వాళ్ళు వాక్యంలో ఎదిగినాక నువ్వు వాళ్ళతో చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు పెద్ద పెద్దవి. మనం ఏం చేస్తామంటే డే 1 నుంచే ఎక్స్పెక్ట్ చేయడం మొదలు పెడతాం. వాళ్ళ దగ్గర పైన నుంచి వీళ్ళు మనలాగా ఉండాలి, దేవునిలా ఉండాలా. అప్పుడే వరకు సరిగ్గా మనము సువార్త కూడా చెప్పేదానికి మనలో ఇది ఉండదు, ఆ ప్రేమ ఉండదు మనం, అంటే ఆ యొక్క చెప్పే విధానమే బాగుండదు. ఓకే, సో మీరు చూస్తే కొన్ని వాక్యాలు నేను ఆ దేవుని యొక్క చిత్తాన్ని మీకు చెప్పాలను. అప్పుడే విశ్వాసం పనిచేసేది. అప్పుడే దేవుడు యొక్క ఏమై ఉన్నాడో అది నీకు తెలియకుండా నీలో విశ్వాసం పనిచేయదు. విశ్వాసం పని చేయకుండా ఆయన చేతి నుంచి ఏమి తీసుకోలేవు. విశ్వాసం లేకుండా దేవుని చేతి నుంచి ఏమీ తీసుకోలేవు. ఎందుకంటే నువ్వే అనుమానం పడుతూ ఉంటావు. నువ్వు విశ్వాసము ఇయ్యలేవు ఆయనకి, ఆయన నుంచి ఏం పొందుకోలేవు. ఎందుకంటే ఆయన అంటే నీకు సరిగ్గా అర్థం కావడంలే ఆయన ఎవరో. ఓకే, చూడండి యెషయా గ్రంథము 53:4-5. నువ్వు తీసుకుంటావమ్మా? పాప నీదే రాలంట, ఇచ్చేయండి అయినా పాప పడుకుంటుందేమో. ఇక్కడైతే పడుకుండే. ఓకే, 53:4 చదువునైనా. నిశ్చయముగా ఫస్ట్ ఏం చేయాలనైనా మీ బైబిల్లో మీరు రౌండ్ చేసి పెట్టుకోండి. ఏంగా చూడండి, నిశ్చయంగా. ఏంది నిశ్చయంగా? చదువునైనా. అతడు మన రోగములను నిశ్చయం ఇది. అతను రోగాలు తీసేసుకున్నాడు, మన వ్యసనములను వహించెను. ఓకే, చూసారా? ఆయనను చూసారా? ఆయన నిశ్చయంగా మనం ఏం భరించాడు? రోగములను, మన వ్యసనములను, మన చెడ్డంతా, మన వ్యసనాలన్నీ చెడ్డంతా తీసుకున్నాడు, మనకు మంచిగా చేస్తాను. రోగాలను భరించాడు. ఆ తర్వాత మత్తయి సువార్త 8:17 చదివితే ఎందుకు భరించాడంట రాయబడింది. మత్తయి సువార్త 8:17 చదువునైనా. ఎందుకు స్వస్థపరిచాడు? చూసారా? యెషయా ప్రవక్త చెప్పాడు అక్కడ, ఆయన మన రోగములు భరించనని. ఇక్కడ ఎందుకంటే యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడేది, రోగులు స్వస్థపరుస్తాడేది. ఎందుకంటే ఇది చేసేకే వచ్చాడు ఆయన, సిలువలో చేయబోతున్నాడు. ఇది మీకు అడ్వాన్స్. ఆల్రెడీ ఆయన అదే చేసేవాడు. 3.5 సంవత్సరం తన మినిస్ట్రీలో అదే చేశాడు ఆయన. ఓకేనా? ఆ తర్వాత ఎందుకు చేశాడయ్యా అంటే ఆయన వచ్చినదే అందుకంట. అది ఎవరు చెప్పారంట? యెషయా ప్రవక్త చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయన నిశ్చయంగా మన రోగములను భరించను, మన వ్యసనములను. ఓకే, సో అందుకే ఆయన రోగం బాగు చేసే దేవుడు. ఆయన పొరపాట్లు కూడా మీరు ఆయన రోగం పెడతాడంటే మీరు బస్ అంతే, ఇంకా ఎవరు ఏం చేయలేరు మిమ్మల్ని. ఆ తర్వాత 1 పేతురు 2:24 ఏం రాస్తాడు? అదే పరిశుద్ధాత్మ దేవుడు, బాబు డిస్టర్బ్ చేయకూడదు, లేచి ఆడిపో, మామ దగ్గర పో, లా పదా, పాప బిజీగా ఉన్నాడు, తీసుకో, ఆడిపో, నేను పదా, ఆడిపో,
లేదంటే ఈ పిల్లని తీసుకోండి నువ్వు ఎవరండి ప్రసన్న పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. పాస్ట్ టెన్స్ పిల్లరా ఇది. ఎందుకంట యెషయా అంటాడు ఆయన వస్తానేది అందుకే. మళ్ళా మత్తయి రాస్తూ అంటాడు ఎందుకు బాగు చేశా అంటే ఎందుకంటే ఆయన గురించి చెప్పబడింది కాబట్టి. ఇక్కడ పేతురు అంటాడు అయిపోయిన కథ అయిపోయింది అంటాడు. పొందితిరి, మీరు నేను పొందుకున్నాం. రోగం గురించి చెప్తాను పిల్లరా. అందుకే చూడండి అపొస్తలుల కార్యం 10:38 కూడా చదవండి ఎవరైనా. అపొస్తలుల కార్యం 10:38 నేను మీకు చూపిస్తానేది ఏమంటే ఎందుకు మనం అద్భుతాలు పొందుకోలేమో ఆ యొక్క అబ్జెక్షన్లు చూపించకపోతున్నా ఫౌండేషన్ ఇది. నేను మీకు చూపిస్తాను ఏం ఫౌండేషను అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధ ఆత్మతోను శక్తితోను చూసారా పిల్లరా, దేవుడు ఏం చేస్తున్నాడు ఈ భూమి మీద మేలు చేస్తూ చూసారా ఎవరిని మీరు సరే ఇల్లాడా అందరినీ పిల్లరా. అందుకే ఆయన దగ్గర పోయినప్పుడు ఆయన నువ్వు సమరయుడివి యూదుడివి నువ్వు మా కాస్టు నువ్వు మా కాస్ట్ అనలా. ఎందుకంటే ఆయన లోకరక్షకుడు అందరి పాపముల కొరకు వచ్చినవాడు కాబట్టి అందరి యొక్క రోగములను ఆయన సాతాను ద్వారా బాధ్యత అందరినీ విడిపించడానికి వచ్చాడు. అది అపొస్తలుల కార్యం 10:30. ఎవరి గురించి రాయబడింది? అది దేవుని గురించి రాయబడింది. యేసుప్రభు ఎవరు? దేవుడు పిల్లరా. దేవుడు యేసుప్రభు అన్నాడు నేను తండ్రిని చూపించడానికి వచ్చాను నేను కదా. తండ్రి ఏమై ఉన్నాడో చూపించడానికి వచ్చాను. ఓకే, సో అందుకే యోహాను సువార్త 10:10 మీకు బాగా తెలిసిన వాక్యం అది. ఏ వాక్యము? నేను వచ్చినది దొంగతనమును నాశనం చేశాను. సాతాను వచ్చినది ఆ పని కోసము. దేవుడు వచ్చినది, దేవుడు ఉండేది ఈ సృష్టిలో. దేవుడు ఉండేది ఎందుకంటే జీవమిచ్చుటకు. ఓకే, యాక్చువల్ జోవే లైఫ్ నేను అదే అనుకున్నా ఈ రోజు నుంచి జోవే లైఫ్ గురించి చెప్దామని. ఐ డోంట్ నో, రేపు వారం నుంచి ట్రై చేద్దాం. జోవే లైఫ్ సమృద్ధి జీవమిచ్చడానికి వచ్చాడు. ఇప్పుడు నేను వచ్చింది అనుకుని ఆయన చెప్పితే కూడా మనమే ఏం చేస్తామంటే క్రైస్తవులే ఆయన వచ్చింది ఎందుకు తెలుసా, నన్ను అడుగు నేను చెప్తానని ఒకడు చెప్తాన్నాడు. ఆయన క్లియర్గా చెప్తాడు ఆయన అభిషేకించేది ఎందుకంటే ఆయన బంధించబడిన వారిని విడిపించుటకును, రోగులను స్వస్థపరచుటకును, బంధించబడిన వారిని ప్రతి బంధకంలో ఉన్నాను విడిపించడానికి. మొదటి యోహాను సువార్త 10:10 నేను వచ్చినది అంటున్నాడు ఆయన. అయినా కూడా చాలామంది దేవుని బిడ్డలే ఏం చేస్తున్నారంటే ఆయన వచ్చింది ఎందుకు ఆయనకు కూడా సరిగ్గా తెలుసు నేనని చెప్తున్నారు. అర్థమవుతుందా? నిర్గమకాండం 23:25లో దేవుడు అక్కడ కూడా తన నిర్గమకాండం 23:25లో ఏమంటాడు అక్కడ? అమ్మా చదవండి ఎవరన్నా. చూసారా పిల్లరా, ఆయన సేవించవలెను. మనం చేస్తానమా లేదా? ఈరోజు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించాం పిల్లరా, ఆయన కొరకు బ్రతుకుతున్నాం బిడ్డలు. మనం పాపంలో ఉన్నప్పుడే ప్రేమించాడు పిల్లరా మనల్ని ఆయన. ఇప్పుడు సొంత కుటుంబం మనము. మనకు పుట్టిన బిడ్డలు చూడండి జ్వరంతో పడితే ఏం బాధపడతాం మనం, ఎంత బాధేస్తుంది మనకు. మన పిల్లలు అనారోగ్యం పడినా కింద పడినా జ్వరంతో పడినా చాలామంది తల్లిదండ్రులు మనం అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏమంటాం తెలుసా, చెప్పం కానీ బయటికి. ఎందుకంటే ప్రభులో ఉన్నాం, నాకు వచ్చిన బాధ బిడ్డలకి ఎందుకు వస్తుంది కదమ్మా. దేవుడు ఎంత మంచివాడు పిల్లరా. అందుకే నీ ఫౌండేషన్ ఏంది ఇది నేను ఈరోజు చెప్తాను. ఇది నేను జస్ట్ స్వస్థత గురించి మీకు చెప్పాను. ఎందుకంటే ఇది పొందుకోకుండా మనం ఎందుకు అయిపోతామంటే మన ఫౌండేషన్ సరిలేక కదా. ఇంత చెప్పినా కూడా చాలామంది ఏం చేస్తారంటే అమ్మా ఏం చేస్తారు, కొంత గుంపు ఉంది దేవుడు అనారోగ్యం పెడతాడని. దేవుడు అనారోగ్యం పెట్టాడు. మళ్ళీ ఎందుకు దేవుడు యేసుప్రభుని అభిషేకించాలా? పరిశుద్ధాత్మతోనూ సామర్థ్యంతోనూ రోగం పెట్టాలనుకుంటే. కొంతమంది ఉన్నారు రోగం పెడతారని, కొంతమంది గుంపు ఉన్నారు. చాలా నష్టపరిచే మాట ఏమో తెలుసా, మీరు బాగా నేను అందుకే ఈ స్వస్థత వాక్యాలు చదివించి నువ్వు అన్నావు అనుకో, నీ చిత్తం ఉంటే నన్ను స్వస్థపరచమని, నువ్వు ఫినిష్. చాలామందికి అర్థమైపోయింది. నువ్వు చెప్పావనుకో
నీ చిత్తం ఉంటే నన్ను స్వస్థపరచు, లేకుంటే పర్లే అన్నావనుకో, నిన్ను ఎవడు కాపాడలేడు. అది విశ్వాసమే కాదు, అది అన్బిలీఫ్. అది ఇప్పుడు నాకు అదే మాట అనేవాళ్ళు ఈ మాట ఎందుకు అన్నారు? నీ చిత్తం ఉంటే రక్షించుకో, లేకుంటే లేదు అంటావు. ఆ మాట ఏమవుతుంది? ఆ మాట అంటే మనం క్రాస్ కోసం నేను అడుగుతున్నా ఏంటంటే, ఆయన అందరి కొరకు రక్షణ అందరికి ఇచ్చాడు, అందరు పాప పరిహారం చేశాడు ఆయన. ఇప్పుడు నేను వచ్చి ప్రభు సన్నిధిలో అన్నాను అనుకో, అంటే దేవునితో ఇది అంటాను అనుకో, రోడ్లో ఉండాలన్నారు అనుకో, నువ్వు రక్షించుకోవాలంటే రక్షించుకో, నువ్వు పాపాలు క్షమించుకోవాలనుకుంటే క్షమించుకో. నీ చేతిలో ఉందంటే ఏమవుతుంది ఆ వ్యక్తి జీవితము? అది విశ్వాసమే కాదు, అది కంప్లీట్ షార్ట్ సర్క్యూట్ పిల్లరా. ఇప్పుడు ఏమంటుంది బైబిలు? నేను వచ్చి ఆయనకి, అయ్యా నేను నమ్ముచున్నా, నువ్వు నా కొరకు ఈ లోకంలోకి మనిషిగా వచ్చావు, నా పాపం కొరకు చనిపోయావు, పాతి పెట్టబడవు, 3 దినం తిరిగి లేచావు, నువ్వు నా రక్షకుడివి అన్నప్పుడే హృదయమందు విశ్వసించి నోటితో. ఇప్పుడు నేను అన్నాను అనుకో, అందరూ చెప్తున్నారు నువ్వు రక్షకుడు అంట, పాపక్షమాపణ చేసావంట, నీ చిత్తం ఉంటే నన్ను రక్షించుకో అంటే ఎట్లుంటుంది అది? నువ్వు ఆడగలుస్తావు ఏడా? నేను చెప్పకూడదు. మనం ఎగ్జాక్ట్లీ నువ్వు అనారోగ్యం కోసం కూడా నువ్వు అన్నావు అనుకో, నీ చిత్తం ఉంటే బాగు చేయి ప్రభా, లేకుంటే లేదు. నేను అన్నాను దేవుని కంటే నీ ఇష్టము. దేవుడు అంటాడు అవిశ్వాసి, ఎందుకంటే విశ్వాసం లేకుండా ఆయన చాలా చేశాడు. ఆయనే అడిగాడు చాలామందికి, నీకేం చేయాలో చెప్పమని. నీకు తెలుదా ప్రభువా? భర్తమేకి ఏం కావాలో తెలుదా? నువ్వు అడగాల ప్రభువా? బైబిల్లో ఎందుకు అడిగేవాడు యేసు ప్రభు? నీ విశ్వాసం చెప్పున. నువ్వు ఆ మాట అన్నావు అనుకో, నేనైతే దేవునికి చెప్పా, ఆయనకి ఇష్టం ఉంటే స్వస్థపరచమని, లేకుంటే లేవని. రిజల్ట్ చాలా భయంకరంగా ఉంటుంది పిల్లలు. అది విశ్వాసం కాదు. అది అట్లయితే రక్షణ కూడా అవసరం లే. ఎవరు రక్షించలేండి ప్రభా, నేను పాపిని, నాకు రక్షణ కావాలని నేను నమ్ముచున్నా, నువ్వే దేవుని కుమారుని చెప్పి అవసరం లే. ఎందుకంటే నువ్వు ఎలా రక్షించుకున్నావు కదా, నీకు ఇష్టమైతే రక్షించుకో. అరే ఇష్టం కాబట్టే ఈ భూమి మీద ఎవ్వరి పాపములు వారి మీద లేవు ఈరోజు. అందరి కొరకు ఆయన 1 యోహాను 2:2 ఆయన ఏమంటారు దాన్ని? ప్రొపిషియేషన్ అంటే తెలుగులో ఏం తెలుగులో 1 యోహాను 2:2 చదువు. నేను ఎవరైనా ప్లీజ్ 1 యోహాను 2:2. ఆ శాంతికరం ప్రొపిషియేషన్ అంటే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు, అందరి కోసం. ఇప్పుడు నేను అనాలయ్యా నేను నమ్ముచున్నా, అదేవిధంగా నేను అనాలయ్యా నాకు స్వస్థత కావాలా, నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది, నేను నమ్ముతున్నా, నాకు కావాలా అన్నప్పుడు సాతానికి ఎదురుగా విరోధంగా మనము పనిచేసే వాళ్ళంగా ఉంటాం. సాతానికి అడ్డగిస్తాం మనం, వాడు రోగం పెట్టకుండా. యేసుప్రభు పోన్లే, యేసుప్రభు ఎవరికైనా అన్నాడా నా చిత్తం నీకు రోగం పెట్టడం అని? పోనీ యేసుప్రభు ఎవరికైనా అన్నాడా వచ్చినప్పుడు ఇప్పుడు నేను స్వస్థపరచను, మళ్ళీ ఎప్పుడు రాపు, నువ్వు 4 రోజుల తర్వాత రాపు అని? పోనీ నా చేత కాదన్నాడా? ఆయన వెళ్ళి స్వస్థపరచాడని రాయబడింది బైబిల్లో. ఆయన వెళ్ళాడంట ఆ గెరసనీల దేశంలోకి, ఆయన వెళ్ళాడు బెతస్దా కోన దగ్గరికి, ఆయన వెళ్ళాడు అక్కడికి, ఆయన వెళ్ళాడు ఆ ఊరికి వాళ్ళని బాగు చేయాలని. ఎప్పుడైతే 12 ఏళ్ళ రక్తస్రావం గల రోగి వస్త్రం పట్టుకుందో ఊరంతా తెలిసిపోయింది, ఆ ప్రాంతం అంతా తెలిసిపోయింది. పిల్లరా యెరూషలేమందు, యెహూదియా అందు, సమరయ అందు ఏం తెలిసిపోయిందంటే ఆయన్ని ముట్టుకుంటే చాలు బాగుపడతామంట. బట్టలు ముట్టుకుంటే అందరూ బట్టలు ముట్టుకుంటే ఆయన ఊరికి నిలబడేవాడు. మీరు బైబిల్ చదివితే ముట్టుకొని ఇచ్చేవాడంట. అది పిల్లరా నిన్న నేడు రేపు ఏ యెహోవా దేవుడు అక్కడ అంటున్నాడో ఇజ్రాయెల్ జనాంగానికి, వాళ్ళకి ఆరోగ్యంతో బయటికి తీసుకొచ్చాడు పిల్లరా. ఇజ్రాయెల్ జనాంగానికి ఆరోగ్యంతో బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళలో ఎవరు బలహీనులు 40 సంవత్సరాలు ఏ రోగంతో పడినట్లు మనం బైబిల్లో చూడడం, వాళ్ళు బలంగా ఉన్నారని బైబిల్ చెప్తుంది. వాళ్ళు సమస్యలు తీసుకున్నారు, అది వేరే విషయం. దేవుని గురించి నేను మాట్లాడుతున్నా. ఈరోజు మనం అనారోగ్యంలో ఉన్నామంటే మన యొక్క ప్రాబ్లమ్సే, మనం నమ్మకపోవడము, లేదంటే ఏదో మిస్టేక్స్ ఉంటాయి. ముఖ్యంగా అన్ఫర్గివ్నెస్, ఎప్పుడు కూడా దాన్ని చెక్ చేసుకుంటాను. అలా థర్మోమీటర్ అదే, ఓకేనా? ప్రేమ, 2 థర్మోమీటర్స్, ఓకేనా? సో చూస్తే ఇది ఫౌండేషన్ ప్లాన్ మీకు నాకు. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీరు నేను మిరాకిల్స్ పొందుకోకపోవడం.
ఇప్పుడు మనం చూసాం ఆ ఫౌండేషన్ అది మంది. దేవుడు మంచోడు పిల్లలు, స్వస్థపరిచేశాడు ఆయన, ఐశ్వర్యం ఇచ్చేశాడు ఆయన. నేను అడుగుతా మీకు, మీలో ఏ తల్లిదండ్రులు ఉన్నారో మీ పిల్లల్ని బీదరికంలో చూడ్డానికి? ఐ డోంట్ నో ఎందుకు దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ప్రాస్పారిటీ ప్రీచర్స్ ఎప్పుడు డబ్బుల గురించి ప్రీచ్ చేస్తా అంటారు. అరే నీ పాస్టర్ డబ్బుల గురించి ప్రీచ్ చేయకుంటే నీకు మోసం చేస్తానండి నీ పాస్టర్. ఎందుకు చెప్తున్నాడు యేసు ప్రభు ఈవిడి మీకు ఇవ్వడనని? పౌలు ఎందుకు చెప్తున్నాడు ఇవ్వండి మీకు తిరిగి ఇవ్వండి? వాళ్ళు ప్రాస్పెరిటీ ప్రీచర్స్ కాదా? ఎందుకు అపోస్తుల సంఘానికి డబ్బులు లాక్కుండే కాదు, ఇది ప్రిన్సిపల్. నువ్వు ఇస్తేనే ఇవ్వబడుతుంది. నువ్వు సారీ చెప్తేనే స్వర్గానికి వెళ్తావు. నువ్వు స్వస్థత పరిచే దేవుడు అని వాక్యం నేను చెప్తేనే స్వస్థత పొందుకుంటాను. అది ప్రిన్సిపల్స్ దేవునివే. ఈరోజు అరే నీకు ఇష్టమని నీ పిల్లడు బెదిరిగా ఉండడం, నువ్వు ఎందుకు దేవుని విషయానికి వచ్చేటప్పటికి దేవుడు బెదిరికాన్ని ఇష్టపడతాడంట? బైబిల్లో ఎక్కడ రాయలేదు. మీకు తెలుసా 100 కంటే ఎక్కువ ప్రామిసెస్ లాంగ్ లైఫ్ గురించి రాయబడింది బైబిల్లో. 100 కంటే ఎక్కువ ప్రామిసెస్ నువ్వు ఏమంటారు తెలుగులో దీర్ఘాయువుతో జీవించాలనేది రాయబడింది. స్వస్థత గురించి రాయబడింది. తన యొక్క హృదయవాంఛ అదే. నాకు తెలియక అడుగుతా, యేసుప్రభు ఎవడైనా రోగంతో పడ్డా? ఆడ కూర్చో, నేను పర్లేదు, ఆడ కూర్చోనైనా బంగారు కూర్చో. చూడండి, యేసుప్రభు ఎవడైనా రోగంతో పడ్డా? ఎందుకు అనుకుంటావు నువ్వు ఆయన నన్ను రోగంతో చూడాలని కోరుకుంటాడని? అదొక భక్తి అని. ఆయన రోగం ఆయన భక్తి పడ్డా కాదు యేసుప్రభు. దేవునికి ఇష్టమైతే రోగంలో ఉండడము. ఈయనెందుకు రోగంతో పల్లా? పోనీ పౌలు ఎందుకు రోగంతో పల్లా? పోనీ అపోస్తులు ఎందుకు రోగంతో పర్లేదు? చూడండి, రోగం మన దేవుని చిత్తం కాదు, బీదరికం దేవుని చిత్తం కాదు, ఏది కూడా పీడలో వెళ్ళడం దేవుని చిత్తం కాదు. లేకుంటే యేసు ప్రభు ఈ చేసింది కూడా చేసేవాడే కదా అవన్నీ. మనల్ని దాంట్లో నడిచినిచ్చేవాడు. కేవలం పాపక్షమాపణ చేసి వెళ్ళిపోయేవాడు ఆయన చెప్పేవాడే కాదు ఈ మిగతావన్నీ. ఓకే, నేను ఫస్ట్ ప్రాబ్లం ఏమంటే, మీరు నేను దేవుని యొక్క మిరాకిల్స్ అనుభవించాలంటే మీరు నేను ఫీలింగ్స్లో జీవించకూడదు పిల్లరా. మీరు నేను ఫెయిత్లో జీవించాలి. 2 కొరింథీ 5:7. 2 కొరింథీ 5:7. 2 కొరింథీ 5:7 చదువు నేనా? మనం విశ్వాసము చేతనే కానీ ఏ తెలుగులో ఏం 6-7 వెలుచూపు వలన కాక. చూసారా పిల్లరా, మీరు నేను ఫీలింగ్స్లో నడిచినామనుకోండి మనము మిరాకిల్స్ని అనుభవించలేము. అమ్మా వింటున్నారా? మనం ఆమెను జల్దీ చెప్పేస్తాం కానీ ఆ తర్వాత బయటికి పోతూనే ఫీలింగ్స్. ఇదంతా వింటాము, ఎక్కువ లైక్ ఫుల్ అవుతాం, బయటికి పోతానట్లే ఫీలింగ్స్ మీద ఆధారపడతాం మనం. ఆరోగ్యం గురించి అనుకోండి, ఆరోగ్యం గురించి ఎప్పుడు ఫీలింగ్స్ మీద ఆధారపడతాము. ఫీలింగ్స్ని మనము కన్ఫ్యూజ్ చేయడం మొదలు పెడతాం. సో మీరు నేను ఫీలింగ్స్ మీద కాదు, ఎప్పుడు వాక్యం మీదే మీరు నేను బ్రతకాలి. ఎందుకంటే అక్కడ రాయబడింది కదా, వెలిచూపుతో కాదు, మనం ఏంతో బ్రతుకుతాం? విశ్వాసంతో. ఓకే, అది ఫస్ట్ మీకు నాకు మిరాకిల్స్ నుంచి ఆప్ చేసేది. చాలామంది దేవుని బిడ్డలు అనారోగ్యంలో నడవడానికి కారణం ఏమంటే, ఈవెన్ అనారోగ్యంలో దేవుని బిడ్డలే కాదు, నేను చాలాసార్లు ముఖ్యంగా ఈ యొక్క హీలింగ్ క్రూసేడ్స్కి పోయినప్పుడు మీరు చూసింటారు అద్భుతాలు చూడడం. ఒక ఆమె వచ్చేది, మేము పాతూరులో పోయేటప్పుడు ఆమెకు చెప్పాను కూడా నేను. ఆమె మీటింగ్లు పోయినప్పుడు దురాత్మ నుంచి విడిపించబడి ఫ్రీ వచ్చింది. ఆమెకు ఆ రోజు చెప్పానమ్మా, నువ్వు చర్చికి వస్తాడు, వాక్యం వింటాడు, నువ్వు ఫ్రీ అయినావు నువ్వు అంటే. ఆ తర్వాత చర్చి కూడా ఎప్పుడో 1-2 సార్లు వచ్చింది ఆమె. మళ్ళీ పిల్లరా నాకు బాగా నాకు తెలిసి ఈ విషయాలు. ఆమె ఒక 1-2 వారాల్లో చర్చికి కూడా వచ్చా, బాగుండే. ఆ తర్వాత 3rd వీక్ నుంచి ఆమె ఆ తర్వాత రాలే. మీకు తెలుసా, ఏ డీమన్ స్పిరిట్స్ ఆమెను పోయినో అవే మళ్ళీ చంపేశారు ఆమెను. అదే నేను ఏం చెప్తున్నాను పిల్లరా, ప్రభువు ద్వారా మనము ఆరోగ్యం పొందుకుని ఉన్నాం.
ఒకవేళ ఏదన్నా ఉన్న సమస్య మనం వాక్యం చెప్పినట్టు పోతుంది. స్ట్రాంగ్గా మనం పెట్టుకోవాల్సిన ఫీలింగ్స్లో పోకూడదు. ఫీలింగ్స్ డెవిల్ తెస్తాడు మన మీదికి. లైక్ ఇంకా తలనొప్పి ఉన్నట్లు, ఇంకా కడుపు నొప్పి ఉన్నట్లు, ఇంకా రకరకాలుగా. దేవుని వాక్యం మీద నిలబడాలి. దేవుని వాక్యం చెప్తా ఉండాలా. దేవుని వాక్యాన్ని బాడీలో చూడాలా. మీరు నేను దేవుణ్ణి చూడాలా బాడీలో. చాలా స్ట్రిక్ట్గా తీసుకోవాలి, చాలా స్ట్రాంగ్గా తీసుకోవాలి ఈ విషయాన్ని. మీరు ఊరికే ఏమవుతుందంటే ఫీలింగ్స్ వచ్చేళ్ళకి నెగిటివ్గా మాట్లాడడం మొదలు పెడతాను. ఫీలింగ్స్ వచ్చేళ్ళకి వాడు ఫీలింగ్స్ వేస్తాడు, వాడిని బతుకి అట్లాదే. ఎవరిది? దయ్యంది, సాతాను ఫీలింగ్స్ వేస్తాడు మీ మీద. అది డబ్బు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ. నువ్వు మిరాకిల్ని అనుభవించాలంటే దేవుని చేతిలో నుంచి నువ్వు విశ్వాసంతో నడిచే వ్యక్తిగా ఉండాలి, ఫీలింగ్స్లో కాకుండా. ఏం ఫీలింగ్లో ఉండాలి మనము? ఏం ఫీలింగ్లో ఉండాలి? ఏం ఫీల్ కావాలా మనము? వాక్యాన్ని ఫీల్ చేయాల లోపల. నేను ఎప్పుడు చెప్తుంటాను మీకు, ఇమాజినేషన్ చాలా అవసరం పిల్లరా. నేను మన ఒక దైవజను గురించి వింటానండి. మేము వినండి, ఆయనకు సాతాను ఎప్పుడు ఏం ఫీలింగ్ ఇచ్చేవాడు తెలుసా? ఏం ఫీలింగ్ ఇచ్చేవాడంటే, వినండి, ఏం ఫీలింగ్ ఇచ్చేవాడంటే సాతాను వచ్చి కాళ్ళు కట్టేసినట్ల ఫీలింగ్ ఇచ్చేవాడు ఆయనకి, ఒక దైవజనునికి. సాతాను వచ్చేసి కాళ్ళు కట్టేసినట్లు. విన్నారమ్మా? ఎవరు విన్నారు? వినలేదు ఎవరన్నా? ఓకే, కాళ్ళు కట్టేసినట్ల ఫీలింగ్ వచ్చేది. అతను ఊరికే ఉన్నాడు, అతను ఫీలింగ్. అయితే దేవుడు అతనికి తెలుసు ఏం చేయాలని. ఆయన వెంటనే ఏం ఫీల్ చేశాడంటే ఏంజిల్స్ వచ్చి నిలబడినట్లుగా, ఏంజిల్స్ వచ్చి తను ఆవరించి ఉన్నాయి. ఏంజిల్స్ యొక్క అగ్ని పోతుంది కాళ్ళల్లోకి, ఆ యొక్క బంధకాల్లోకి. సాతాను చాలా వాడు ట్రిక్కీ, వాడిని తెలుసు ఎక్కడ ఏం చేయాలని. వాడు ఉండి వచ్చాడు అక్కడ. అర్థమైందా మీకు? వానికి తెలుసు ఏం చేయాలని. సో ఈ దైవజనుడు అట్లా చేస్తా అంటే ఒక 6 months ఏమో జరిగింది అట్లా. నాకు టైం పీరియడ్ మర్చిపోయా. చాలా కాలం జరిగింది. ఫీలింగ్స్ చేస్తాను. ఈయన ఫీల్ చేశాడు వెంటనే. ఆయనకు తెలుసు ఇమాజినేషన్ ఏం చేయాలి, డెవిల్ అటాక్ చేస్తాడని. ఒకరోజు దేవుని స్వరం వచ్చింది, నువ్వు జయించావు బిడ్డ నీ ఇమాజినేషన్ వల్ల. ఇప్పుడు నువ్వు ఏడకాలు పెట్టినా నువ్వు స్వాధీనపరుచుకుంటావు ఆ ప్రాంతాన్ని. ఎందుకంటే నీ ఇమాజినేషన్ వల్ల నువ్వు సక్సెస్ అయిపోయావు. ఆ ఇమాజిన్ చూసి ఒక రోజు దేవుని దూత సోడ్ తీసుకుని వచ్చాడు ఆయన దగ్గరికి, కాళ్ళ దగ్గరికి. నీ ఇమాజినేషన్ ఏమైందో తెలుసా? అది నిజం, చూడు ఇది జరుగుతాండేది నీతో అని సోడ్ తీసుకొని దేవుని దూత ఆయన కాళ్ళ దగ్గర నిలబడుకొని ఉన్నాడు. సో నేనేం చెప్తున్నాను తెలుసా? నువ్వు ఈవెన్ సిక్నెస్లో ఉన్నా, ఈవెన్ నువ్వు ప్రాబ్లమ్స్లో ఉన్న బాడీలో, నువ్వు ఆ సిమ్టమ్స్కి వ్యతిరేకంగా వాక్యాన్ని ఫీల్ చేయను, దేవుణ్ణి ఫీల్ చేయ. లోపల దేవుని యొక్క మహిమ మీ బాడీలో నుంచి పోవడం ఫీల్ చేయి. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే అట్లా దానిలో ఎక్కువ మనకు అలవాటు పడినాం కాబట్టి, మన సోల్రిలం దానికి అలవాటు పడింది. ఈవెన్ నేను చాలాసార్లు చర్చలో చెప్పా, బైబుల్ని నువ్వు ఫీల్ చేయి. బైబిల్ ఏమంటుంది? నీ పక్కన 1000 మంది పడినా కుడిపక్క 10,000 మందికి నువ్వు విపత్తి రాదు, ఎందుకంటే నీ చుట్టూ దేవుని దూతలు ఆవరించి ఉన్నారు. బైబిల్లో రాయబడిని చెప్తానని నేను. వారు ఏం చేస్తున్నారంట? నిన్ను తమ చేతులతో. సో ఎందుకు నువ్వు అది చూడవు? ఎందుకు అది ఫీల్ కావు? అక్కడే చూడండి బ్యాటిల్ అంతా. మనం అలవాటు చేసుకున్నాం అనుకో, సత్యాన్ని ఇమాజిన్ చెయ్యి. ఇమాజినేషన్ను నీ యొక్క మైండ్లో నువ్వు ఇమాజిన్ చేసినప్పుడు నీ చాలా ట్రాన్స్ఫర్మేషన్ జల్దీ అవుతుంది పిల్లరా. వాక్యం చెప్పినప్పుడు చాలా ఎక్కువగా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేది నీ సోల్ రిలంలో. ఇమాజినేషన్ చేసినప్పుడు నీలో ఉన్న న్యూరాన్స్ అన్నీ సెటరేట్ అయిపోతాయి. ఎందుకంటే వాడు సైతాను పాత ఆత్మతో మనతో కలిసి వాడు మన యొక్క సోల్ రిలంలో చెట్టునే సృష్టించేశాడు పిల్లరా. కొద్దిగా ఫీల్ అయితేనే వెంటనే పోయేది కదా, దేవుడు నన్ను బాగు చేయలే నాకు అనిపించింది, కానీ వెంటనే నీరు గారిపోతాం మనం. అందుకే చాలా స్ట్రాంగ్గా ఉండాలి పిల్లలు మన ఫీలింగ్స్ ఏరియాలో. అక్కడే మిరాకిల్ మనం మిస్ చేసుకుంటాను. ఫీల్ చేయండి వాక్యాన్ని. బాడీలో లిటరలీ దేవుణ్ణి చూడండి. అబద్ధమా అది? మీరు దేవుని ఆలయమే ఉన్నాడని మీరు ఎరుగరా? మీలో ఉన్నవాడు కదా. ఎందుకు ఫీల్ కామది? ఎందుకు అది ఇమాజిన్ చేయము? ఎందుకు చెప్పము? సో ఇది మొదటి ప్రాబ్లం పిల్ల. రెండవది, మీరు నేను ప్రాబ్లం ఏడొస్తుందంటే రాంగ్ కన్ఫెషన్ చేస్తాడు. మీకు తెలియని విషయాలు కాదు ఇవి, ఓకే?
రాంగ్ మిరాకిల్ ఆపే చెప్తున్నాను నేను. రాంగ్ కన్ఫెషన్ చేసేవాడు అయితే ఫీలింగ్స్ వస్తున్నాయి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? రాంగ్ కన్ఫెషన్. ఎవరో అడిగిస్తాడు వాడు, లేదంటే ఎవరో అడుగుతారు, ఏమా బాగుంది, పర్లే అంటే ఏమని అర్థం తెలుసా నీకు? అమ్మా ఏం చెప్పాలని నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఏసై తిన్న దెబ్బతి స్వస్థత ఉంది, నేను ఆ యొక్క ప్రభువాక్యం నాలో పనిచేస్తుంది, బాగైపోతుంది, నాకు నేను బలంగా ఉంటా. చెప్పలేము అవే కదా, ఎందుకంటే అనుమానము, ఆడ బాగా కాకుంటే ఏమవుతుందో, బాగా అవుతుందో కాదు. బట్ ఫెయిత్ అది కాదు పిల్లరా. బైబిల్లో ఒక మాట రాయబడింది, మా సామెతల గ్రంథము 18:20 చదువు ఎవరైనా 18:20. చూసారు, పెదవుల ఆదాయం చేత తృప్తి పొందేది. పెదవుల ఆదాయం అంటే ఏంటి? మనం మాట్లాడే మాటల ద్వారా మనం తృప్తిగా బ్రతుకుతాం. దాని కింద మళ్ళీ 4లోనే ఏం రాయబడింది? జీవము మరణం ఉందని రాయబడింది. సో అందుకనే మీరు నేను ఎప్పుడు కూడా ఈ యొక్క, అందుకే నేను చెప్పేది, మీరు ఎవరిది వింటున్నారో చాలా జాగ్రత్త. ఇప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు చాలా నేను మొన్న చూసాను నార్త్ ఇండియాలో మీడియా, సెక్యులర్ మీడియా వాళ్ళు పాస్టర్స్ని పిలిచి, ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా జరుగుతుంది అనుకుంటా కదా, జరుగుతూ ఉంది. నేను నార్త్ చూసే సంభవం, ఏదో పెద్ద ఛానల్ అదే, చాలా పెద్ద ఛానల్ అదే ఇండియాలో. అక్కడ పాస్టర్స్ని కూర్చోబెట్టినారు. వాళ్ళు వీళ్ళని అడుగుతున్నారు, ఈ పాస్టర్స్ని, మీడియా వాళ్ళు, ఇప్పుడు మీ వాళ్ళంతా స్వస్థత జరుగుతానని చూపించి వీడియోస్, ఈ స్వస్థత నిజమంటే ఈ పాస్టర్లు చెప్తాను ఇది నిజం కాదనే. ఎక్కడ పోతాను చూడండి మన దేశం, ప్రపంచం ఆడిపోతుంది. ఈ పాస్టర్స్ చెప్తున్నారు ఇదంతా ఫేక్ అండి. అరే నువ్వు బైబిల్ చదువుతున్నావు, ఏదన్నా ఏడున్నావు మనిషి. మళ్ళీ వీళ్ళంతా పాస్టర్స్, కొంతమంది డ్రెస్ వేసుకొచ్చారు, క్యాసిక్ వేసుకొచ్చారు కొంతమంది. అది గొప్ప దైవజనులు అక్కడ, పాపం వాళ్ళు లిటరలీ అద్భుతాలు జరుగుతాయి అక్కడ. పంజాబ్లో కానీ, ఢిల్లీలో కానీ, నార్త్ ఇండియాలో చాలా చోట్ల దేవుడు చేస్తాను, చాలా బాగా చేస్తాను. వీళ్ళు చెప్తా ఉంటే ఎట్లుంటుంది మనుషులు చెప్పండి? యాటికి పోతుంది? స్వర్గానికి పోతారనుకోండి వీళ్ళు కూడా. బట్ ఐ డోంట్ నో ఎందుకు అంత వీళ్ళంతా, అంటే ఇంక చెప్పకూడదు, రికార్డ్ అవుతుంది. కానీ ఆ డినామినేషన్స్ వాళ్ళకి ఏంది తెల్లాడా, ఆడ పోయి ఊరికే జనం మీద ముందర నిలబడుకొని వెనకలు తిరిగి ముందర తిరిగి, వీలైతే కిందికి వంగి పైకి లేసి ఏందేందో చేసి, అది అంతా 1 గంట సేపు అదే డ్రిల్లే ఉంటుంది. వాళ్ళు మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఎవరు కావాలా? ఈ అప్పు చేసే వాళ్ళే కావాలా. అప్పుడే కదా ఛానల్లో రేటింగ్ పెరిగి అందరూ చూసేది. మనట్లో వాళ్ళని పిలిచారనుకో, బైబిల్ రాయబడిందిరా నాయన, ఏసై తిన్న దెబ్బ స్వస్థత, ఆయన వచ్చినదే స్వస్థపడితే, అందుకే వేసిన స్వస్థత. వాళ్ళని ఒక్కడిని పిలిచలేదు ఆడ. చూడండి మీడియా వాళ్ళు కూడా. సరే నా విషయం ఏమంటే, ఎప్పుడు కూడా నువ్వు రాంగ్ కన్ఫెన్స్ చేసావు అనుకో, నువ్వు ఆ ఫలమే తింటావు. అందుకే ఎబ్రిల్ రాసిన 10:23 ఏం రాబడింది? హోల్డ్ ఫాస్ట్ యువర్ కన్ఫెషన్. ఏం రాబడింది 10:23లో? హోల్డ్ ఫాస్ట్ యువర్ కన్ఫెషన్. అర్థమైందా? మనం ఒప్పుకొని లాస్ట్ వరకు పట్టుకొని చచ్చిపోయిన వరకు విడిచిపెట్టకూడదు. రైతు కదా, విత్తనం వేసినాక మళ్ళీ తోతాడమా, తూవి మళ్ళీ వేసి మళ్ళీ తూవి. చాలామంది క్రైస్తవులు వేస్తారు, మళ్ళీ తూవి, మళ్ళీ వేస్తారు, మళ్ళీ అదే జరుగుతుంది 24 గంటలు కొంతమందికి. అయితే మా పంట వస్తుందా, రైతు వేసినాడు, మళ్ళీ తూవి, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వేసి చచ్చిపోతుంది విత్తనము. అట్లా ఉండకూడదు పిల్లరా. మీరు నేను, అర్థమవుతుందా? మీరు నేను ఎట్లా ఉండాలా? దేవుని వాక్యాన్ని ఎప్పుడు పట్టుకుని. అందుకే నిన్న వారం కూడా చూసుకున్నాం, శుక్రవారం రోజు, గుర్రములకు కళ్ళెమెట్లో మన నోటికి మన నాలుక ఏ డైరెక్షన్లో మన బాడీని తీసుకెళ్ళాలా. యాకోబు మంచిగా రాస్తాడు, ఏమంటాడు? ఎవరు మాటల యందు తప్పరో వారు ఏం చేస్తారంట? గుడ్. వారు తమ సర్వ, అంటే బాడీ హెడ్ టు టో, అర్థమవుతుందా? అన్నీ తమ సర్వ శరీరాన్ని ఎవరి స్వాధీనంలో? ఎవరి నాలుక వాళ్ళ స్వాధీనంలో ఉందో. గుర్రము ఎవరి కళ్ళెం స్వాధీనం ఉన్నంత వరకు ఎక్కడ పోలో అదే పోతుంది, పెద్ద పెద్ద ఓడలైనా సరే. సో అదేవిధంగా నా మిరాకల్ని ఆపుతాండేది ఏందిమా? ఫస్ట్ది మనం చూసుకున్నాము, నా మిరాకల్ ఫీలింగ్స్లో పోతే అనుభవించలేము.
రెండవది మిరాకిల్స్ ఎప్పుడు అనుభవించలేదంటే ఈడ కూర్చునేంత వరకు ఓకే ఆమీన్, బయటికి పోయిన తర్వాత నా నోరు నా ఇష్టమా అంటే నువ్వు ఆ ఫలాన్ని తింటావు. సో కేర్ఫుల్గా ఉండండి. దేవుడు సండే దేవుడు కాదు, మన దేవుడు సండే దేవుడు కాదు. సండే మంచి మంచి పాటలు పాడి ఆమీన్ ఆమీన్ అని చెప్పి సండే బయటికి పోతానట్లే వల్గర్గా మాట్లాడుతాను, ఈవెన్ లూజ్ టాక్ చేస్తాను, ఈవెన్ ఫ్యామిలీలో, ఈవెన్ హస్బెండ్ వైఫ్లు కూడా ఎక్కడ కూడా లూజ్ టాక్ చేయకూడదు పిల్లరా. మీరు నేను అర్థమవుతుందా? ఎందుకంటే అది నీ మిరాకిల్ని ఆపుతాండేది. సో బాగా గుర్తుపెట్టుకో. ఓకే, మూడవది మీ నా మిరాకిల్ని ఆపేది ఏం చెప్పండి అమ్మా? చాలా భయంకరమైన అలవాటు ఇది ఖచ్చితంగా మీ నా మిరాకిల్ని ఆపుతుంది. ఏందో తెలుసా? నిన్న శుక్రవారం కూడా చెప్పానండి. యాక్షన్ ఉండాలి మీ నా వాక్యం. మీరు ఏం కన్ఫెస్ చేస్తానో యాక్షన్. మీరు చూడండి, బైబిల్ మొత్తం కూడా పాత నిబంధన గ్రంథం కానీ కొత్త నిబంధన గ్రంథం కానీ ఈ యాక్షన్స్ లేకుండా వాళ్ళు దేవుని దీవెనలు అనుభవించలేరు. ఓకే, సో ఉదాహరణకి అందుకే యాకోబు గ్రంథం 2:17 ఏం రాబడింది? క్రియలు లేని విశ్వాసము మృతమైనదగును, అంటే చచ్చిపోతుంది అది క్రియలు లేకుంటే. అందుకే యేసు ప్రభువు స్వస్థపరిచిన ప్రతి చోట వాళ్ళంటితో యాక్షన్ చేయించాడు కదమ్మా. మీరు ఇంక నుంచి చదువుతాడు, బాగా చదవండి, ఎక్కడ కూడా చూసుకోండి మీరు. ఎందుకంటే మిరాకిల్ని స్టాప్ చేస్తుంది యాక్షన్ నువ్వు చేయకుంటే. ఉదాహరణకి 38 సంవత్సరాల స్వస్థపరిచిన వ్యక్తికి ఏమన్నాడు? ఐ హీల్ యూ, బీ హీల్డ్, ఐఎమ్ గోయింగ్ అన్నాడా? ఏమన్నాడు? లేచి పరుపెత్తుకో. ఆడన్నాడు అనుకో, నేను మాత్రం ఎత్తుకోను అని ఏమయ్యేది? నేను లేను. మీరు నేను చాలామంది అట్లా చేస్తాం పిల్లరా కదా. ఒకటి ఫస్ట్లో చూసుకున్నాం, ఫీలింగ్స్ మీద బాగా పోతా ఉంటాం, పడుకొనే ఉంటాం ఫీలింగ్స్ ఉంటే. రెండవది ఏం చూసుకున్నాం అమ్మా? రాంగ్ వర్డ్ మాట్లాడకూడదు. సో ఫీలింగ్స్ని పక్కన పెట్టి దేవుణ్ణి ఫీల్ చేయండి మీ బెడ్లో కూడా. నేను మీకు ఛాలెంజే చెప్తాను, నేను దేవుని యొక్క వాక్యం మీద నువ్వు వితిన్ 3-4 monthsలో నీ ఇమాజినేషన్ నేను ఫిజికల్లో చూడుకోకుండా నువ్వు చూడు. నేను జీవితాలని చూసి చెప్తున్నాను. నువ్వు ఇమాజినేషన్లో సక్సెస్ఫుల్ అయితే, అమ్మ తెలుగులో ఏమంటారు ఇమాజినేషన్ అంటే? ఊహించుకోవడం. నైనా అమ్మ టాటా బిర్లా అయినట్లు ఊహించుకోకూడదు, వాక్యాన్ని మాత్రం ఊహించుకోవాలా. గబక్కని ఏందో ఊహించుకున్నారు, అది తప్పు. మళ్ళీ వాక్యాన్ని మాత్రం ఊహించుకోవాలా. ఫస్ట్ నువ్వు అద్భుతాల్లో జీవించాలి అంటే దూతల్ని ఊహించుకోవాలా. లేదు సార్ నేను కనపడినప్పుడు చూస్తానంటే నువ్వు చూడలేవు. నువ్వు ఊహించుకున్నప్పుడు ధైర్యం తెచ్చుకుంటున్నావు, ఊహించినప్పుడు నీ స్పిరిట్కి అలవాటు చేస్తున్నావు, ఊహించినప్పుడు నీ మైండ్కి అలవాటు చేస్తున్నావు, ఊహించుకున్నప్పుడు నీ బాడీకి అలవాటు చేస్తున్నావు. నీకు దూత కనపడినప్పుడు నువ్వు కాళ్ళు పట్టుకో దూతవే. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు పిక్చరైజ్ చేస్తాను, నీ సోల్ తట్టుకోలేదు. ఇప్పుడు యేసుప్రభు మనకు కనపడగలరా? యేసుప్రభు దేవుడు ఏమన్నా చూపించగలడు మనకు స్పిరిచువల్లో, ఏదైనా చేయగలడు ఆయన. అందరూ ఎందుకు మిగతా వాళ్ళందరూ చూపిస్తాడు దేవుడు? ఎవరు మైండ్ని వాళ్ళు స్పిరిట్తో దున్నుకున్నారో, మైండ్ని బాడీని స్పిరిట్లోకి తెచ్చుకున్నారో వాళ్ళకి అసలు దేవుడే కాసుకొని ఉన్నాడు పిల్లరా మీ నా ద్వారా. అద్భుతమైన కార్యాలు చేయాలని. ఇది నీ నా డిమాండ్ కాదు, ఇది దేవుని యొక్క ప్లాన్. ఇది నువ్వు నేను యేసుప్రభు చేయి కార్యంలోని చేయడానికి. నువ్వు లిటరలీ ప్రభుతో మాట్లాడడం కానీ, లిటరలీ నువ్వు ట్రాన్సిషన్లోకి వెళ్ళడం కానీ, ఇది దీస్ ఆర్ ఆల్ గాడ్స్ డిజైర్. ఇది దేవుని డిజైర్ ఇదే. కానీ మనం మన సోల్కి బాడీని మనము వదిలేస్తాం మనము. అందుకని దేవుడు ఇదే నువ్వు తట్టుకోలేరు నా పిల్లలని. ఆయనకు చాలా ఇష్టం ఉంది. ఎంతోమంది దైవజనులు మీరు ఈ పాప చెప్పొద్దు. ఏఎల్ఎన్ది బుక్స్ ఉంటే చదవండి. మీరు ఏఎల్ఎన్ ఉందా? చదివారు ఎవరైనా? అమ్మా చదివాను. ఏఎల్ఎన్ది ఏఎల్ఎన్ శ్యామ్ బ్యాగ్ది. మీరు అంతా చదవండి బుక్స్. ఏం చేస్తుంటారు ఇంట్లోనైనా? ఏం చేస్తారు పావని? ఫుల్ బిజీనా? మీరు అందరూ చదవాలైనా. మీకు కాదు నాకు చెప్పండి, నేను ఇస్తాను మీకు. ఏఎల్ఎన్ బ్రదర్ చదివి చూడండి మీరు. లైక్ శ్యామ్ బ్యాగ్ బుక్స్ చదవండి. ఆయన వెళ్తా అంటే ఓ చోట, నీ చాలాసార్లు చెప్పాను చర్చిలో, ఆయన వెళ్తా అంటే ఫాస్ట్గా వెళ్తున్నాడు ఏదో మీటింగ్ ముగించుకొని.
ముందర ట్రక్ ఉంది చూసుకోలే, ఆయన ఫాక్ పడతా అని చెప్పాను చాలాసార్లు. ఆయన అయిపోయా ప్రభువా ఫినిష్ నా స్టోరీ, ఎందుకంటే ముందర ట్రక్ ఉంది, ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఏం జరిగింది తెలుసా మీకు? వేరే బ్రిడ్జ్ క్రియేట్ చేసినాడు దేవుడు. ఆ బ్రిడ్జ్ని పక్కనే బ్రిడ్జ్ ఉంది, అప్పుడు క్రియేట్ చేశాడు ఆయన. ఆ బ్రిడ్జ్ మీద మొదలు బ్రిడ్జ్ లేదు. ఇట్లా మీరు చదవాలి నాయన, మీరు ఏలేంది శ్యామ్ బ్యాగ్ది, ఇంకా నేను వేరే చెప్తాను మీకు, చాలా ఉన్నాయి బుక్స్ అన్ని, వాళ్ళు చదవండి మీరు. అమ్మ అర్థమైందా? ఓకే నేను ఎక్కడున్నా. రెండవది అది ప్రాబ్లం వచ్చేది గిఫ్ట్స్, ఐ మీన్ మిరాకిల్ జరుపుకోకుండా ఉండడానికి. సరే ఇంకా చదవలేదు. ఏది ఎక్కడున్నాం మనం? యాక్షన్ పిల్లరా. సో 38 ఏళ్ళ వ్యక్తికి ఏం చెప్పాడు? యాక్షన్ చేయించాడు యేసు ప్రభు. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో పారాటిక్ వ్యక్తికి ఏమన్నాడు? స్వస్థ పొందుకున్నావు, ఇంకా నువ్వు పడుకొని ఉండు, మళ్ళీ చూసుకుందాం నీ కథంలా. మంచం ఎత్తుకొని ఏం చెప్తాను, లేనే లేవు. కొంతమంది చర్చికి కూడా రారు. ఏం రాలేదు, తలనొస్తా అంటే రాలేదు. నువ్వు అట్లా ఉండకూడదు పిల్లరా. వానికి తెలిసిందనుకో, శత్రువుకి తెలిసిందనుకో, ఫీలింగ్స్కి బానిస, రాంగ్ కన్ఫెషన్కి బానిస. మూడవది యాక్షన్ ఈమె దగ్గర లేనే లేదు. చిన్న ప్రాబ్లం పెడితే చాలు, నేను ఆ రోజు చర్చ్ గాయబు, మీటింగ్ గాయబు, ఏదైనా చేయదు, ఇంట్లో పనే చేయదు ఈమె. నాకు ఆండ్రూ మీది చాలా మంచిగా గుర్తొస్తుంది. తను ఓ రోజు జ్వరంతో చదివారా మీరు? అవి కూర్చుంటే భార్య అనిందంట, కూర్చున్నావా ఉంది నీకని. లేదు జ్వరం అసలు నువ్వు వాక్యం చెప్పావు కదా. చెప్పాను, పొద్దున్నుంచి చెప్తానే ఉన్నా, కూర్చొని పడుకుంటాను అనద్దు. లేచి భుజం మీద వేసుకొని రూమ్ అంతా తిరిగిందంట ఆమె. మన జోష్న కూడా ఆయన గురించే చెప్తాండే. వాళ్ళ కుమారుడే చనిపోతే ఫోన్ చేస్తే శవంగా మారితే పాటలు పాడుకుంటూ పోయినాడు హాస్పిటల్ దగ్గరికి. ఆయన పోయి దిగుతానట్లే చనిపోయిన కొడుకు లేచి కూర్చున్నాడు, ఆయన రూమే కొడుకు. మంచి ఆయన బుక్స్ కూడా చాలా బాగుంటాయి, మిరాకిల్స్. ఓకే ఎనీహౌ, విషయం ఏమంటే పిల్లరా, యాక్షన్లో రావాలి నాయన. 12 ఏళ్ళ రక్షణ ఎందుకు మెచ్చుకున్నాడు యేసు ప్రభు? 9లో ఏం రాబడింది? ఆమె ఆ రెండు చేసేది, ఫీలింగ్ లేదా వాక్యం మీద ఫీల్ అయ్యేది. ఎవరు? 12 రక్తస్రావం రోగి. మత్తయి 9 చదవండి మీరు, ఈ విషయం రాబడింది. రెండవది ఆమె చెప్పేది. మూడోది ఏం చేసింది? ఆమె యాక్షన్ చేసింది. ఏం యాక్షన్ చేసింది? వచ్చి ముట్టుకుంది. అందుకే ఆమె విశ్వాసాన్ని గణపరిచాడు యేసు ప్రభు అందరి ముందర పిలిచి, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. అందుకే మీరు నేను యాక్షన్స్ చాలా అవసరం పిల్లరా, మీకు నాకు. అర్థమవుతుందా? మీరు నేను యాక్షన్ లేకుండా ఫెయిత్ని మనం రిలీజ్ చేయలేము. ఈవెన్ బ్రదర్ కెనీత్ హేగన్ యొక్క సాక్ష్యం కూడా నేను మీకు చెప్పాలా. 16 ఏళ్ళు బెడ్ మీద ఉండి కదలలేని స్థితిలో ఉండి చనిపోతారని చెప్పారు 5 డాక్టర్స్, 5 మంది డాక్టర్లు. ఆయన ఎందుకు ఆ పాయింట్ చెప్తున్నానంటే, పరిశుద్ధాంతుడు చెప్పాడు, నువ్వు వాక్యం చెప్తాను, నువ్వు నమ్ముతాను నన్ను, కానీ యాక్షన్ ఎందుకు చేయవు నువ్వు అంటే, శవం ప్రభువా నేను ఎట్లా యాక్షన్ చేసేదంటే, మనసులో పరిశుద్ధం లేదు, నువ్వు బాగా స్వస్థ పొందుకున్నావు, లేయి అని చెప్తే ఆయన ఆ మాట ఎప్పటికీ మర్చిపోయి. నేను ఆయన సాక్షి చదివాను. నేను ఆయన కాళ్ళు ఎత్తి పెట్టలేడు ఆయన కింద కదా, ఆయన దుబ్బుకొని బెడ్ మీద ఎవరు లేరంట రూమ్లో, ఈ కాల్ని అట్లా కిందికి పడేస్తే బెడ్ మీద నుంచి గ్రౌండ్కి తగులుతానట్లే, రబ్బర్ మాదిరి ఉంది కాలు, తగులుతానట్లే ఆయనకి 3 లోకాలు కనపడినాయంట అట్లా. ఎందుకంటే అసలుకి 16 నెలలు అట్లే ఉండి ఆ మనిషి గ్రౌండ్ మీదకి పడేసాడంట, ఇసిరేసాడంట కాల్ని, అట్లా దొబ్బేసాడంట. మళ్ళా రెండో కాల్ని తీసి అట్లా పడేసి యాక్షన్ చేయాలని, నాకు స్వస్థ పొందుకున్నాను నేను చెప్పి అట్లా కొన్ని గంటలు పట్టిందంట ఆయనకి అసలు నిలబడేకే. ఆ తర్వాత అంటాడు ఆయన, నేను ఎప్పుడు ఇంక మళ్ళీ పడుకోలేను. అందుకే యాక్షన్ చాలా అవసరం. ఎందుకంటే మీ వ్యక్తిగత జీవితంలో ఇవి నేను చెప్తున్నా, మీరు పడుకోకూడదు పిల్లరా అనారోగ్యం వచ్చినప్పుడు. అప్పుడప్పుడు ఈమె పొద్దున్నే నాకు చెప్తా ఉంటుంది, నేను లేమంటా ఏమైనా అప్పుడప్పుడు ఐ మీన్ లైక్ సుస్థిగా ఉందని నేను చెప్తే, ఫస్ట్ లేచి నువ్వు తిరిగి పడుకోకుండా ప్రార్థన చేసుకో గంట. నాకు కూడా చాలాసార్లు అట్లా ఏదన్నా ఆగకూడదు పిల్లరా, చంపేలా దాన్ని, వాడికి తెలిసిపోలా, ఈడు ఆపడు, వాడు ఓడిపోవాలా పిల్లరా. సో దయతో యాక్షన్స్ కూడా పెట్టుకోవాలా. అమ్మా జాన్ ఏం పెట్టుకోవాలా? ఇంకా జాన్ అవుతాను పాపం కదమ్మా, తలనొప్పి వచ్చినా ఏమొచ్చినా టయానికి రాలా చర్చికి. ఆ తర్వాత ఏం చేయాలా? యాక్షన్ చేయాలి పిల్లరా. చేతులు ఎత్తాలా చర్చిలో. అమ్మ పాడేటప్పుడు నువ్వు వాక్యాన్ని నమ్ముతా అంటే నువ్వు ఖచ్చితంగా యాక్షన్ చేస్తావు, ఓకేనా? సో ఆ తర్వాత మీరు చూసి బ్రదర్ హెగిన్
ఆ తర్వాత నడవడం మొదలుపెట్టాడు. అంతే, ఇంకా ఆ క్షణం నడవడం మొదలుపెట్టాడు ఆయన. 16 నెలలు నడవని వాడు. యాక్షన్ చాలా అవసరం. ఫస్ట్ ఇదేంటి, నేను ఫీలింగ్స్కి స్థలం ఇవ్వకూడదు. చాలా కష్టం నేను చెప్పేటివే, ఎందుకంటే మన మైండ్ వేరే స్థితిలో ఉంది. కష్టం అంటే అట్లా కష్టం కాదు, దేవుడు చెప్పినట్టు చేయగలం కాబట్టి చెప్తాడు దేవుడు. ఫీలింగ్స్లో పోద్దండి, ఇమాజినేషన్లో పోండి. ఎప్పుడు బాడీలో దేవుడిని చూడండి, చుట్టూ దూతల్ని చూడండి, రాత్రి పడుకుంటప్పుడు దూతల్ని చూడండి. చాలా ఫీలింగ్స్తో బాధ పెడతాడు వాడు మిమ్మల్ని. ఫీలింగ్ చాలా వాడుకుంటాడు సాతాను ప్లేయర్, ఎందుకంటే వానికి తెలుసు మనం ఎట్లా అప్బ్రింగింగ్ ఉంది మనది, మన ఇండియన్ కల్చర్ ఏంటి, మన సొసైటీ ఏంటి, మన ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఏంటి, మన ఫాదర్ ఎట్లా, వాడు మన చర్చ్ ఎట్లా, అది అన్నీ తెలుసు వాడికి. వాడు ఎక్కడ అటాక్ చేయదు. అందుకే ఫీలింగ్స్ని నేను ఇంకోరి మీద ఆధారపడకుండా వాక్యాన్ని ఫీల్ చేయండి. నేను ఎందుకు కష్టం అంటే నా వరకు నేను కూడా లైక్ బిజీ లైఫ్ మందే, అందుకని ఎక్కువగా ఏం ఫీల్ చేయాలి, వాక్యాన్ని ఫీల్ చేయండి, దూతల్ని ఫీల్ చేయండి, పరిశుద్ధాత్మ దేవుడిని ఫీల్ చేయండి, అగ్నిని ఫీల్ చేయండి, వెలుగుని ఫీల్ చేయండి. అర్థమవుతుందా? కొద్ది రోజుల తర్వాత నువ్వు జయిస్తావు ఇమాజినేషన్లో. రెండవది, ఓకే, రాంగ్ కన్ఫ్యూజన్ చేయకండి నాన్న. మూడవది, ఎప్పుడు కూడా యాక్షన్లో ఉండాలి. మీరు పోవాలా, చెప్పాలా, అనుమాన పడకండి, యాక్షన్ చేయండి. నా మీద అభిషేకం ఉంది, నేను చేయబెట్టి ప్రార్థన చేస్తాను. బైబిల్లో ఎక్కడ రాయాలా, పాస్టర్స్ ప్రార్థన చేయండి, లేదంటే ఎవెంజలిస్ట్ ప్రార్థన చేయండి, లేదంటే నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త దయాల్ని తీయండి. నువ్వు యాక్షన్ చేసినప్పుడు దయాలు, నాకు చాలా సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర పిల్లరా. దయాల్ని భయంతోనే తీసిన వాళ్ళు ఉన్నారు స్టార్టింగ్లో, వాళ్ళు ఇప్పుడు ఎక్స్పర్ట్స్. ఎందుకంటే నువ్వు భయంతోనే రోగుల మీద ప్రార్థన చేసినా కూడా నువ్వు కొద్ది రోజుల తర్వాత ఎక్స్పర్ట్స్. యాక్షన్లోకి రా, పో హాస్పిటల్కి. ఓ రోజు ఎవరు 10 మంది పోసిన పనులు నువ్వు ఓడేపో, మేము ఓడిపోయాను పెద్ద ఆసుపత్రి, ఓడేపో. అంటే ఎవరన్నా ఇద్దరుండి పోండి, ఒకవేళ ఒక ఆత్మీయులు నువ్వు ప్రార్థన చేసిరా, అలా చేస్తా ఉండు నువ్వు. అప్పుడే కదా దేవుడు నీకు ఎవెంజలిస్ట్గా వాడుకునేది, అప్పుడే కదా నీకు స్వస్థత వరం ఇచ్చేది. నువ్వు అంటావు ఫస్ట్ మళ్ళీ యాక్షన్ చేస్తానని, దేవుడు అంటాడు ఫస్ట్ యాక్షన్ చేయి, నీకు మళ్ళీ ఇస్తాను. నువ్వు చూసుకో. ఎవరైనా సరే పిల్లరా, ఈ లీడర్స్ అందరూ, ఇప్పుడు మిరాకిల్ వర్కర్స్ అందరూ, వాళ్ళు ఏదో పొందుకున్నాక పోలే, వాళ్ళు పోయి ప్రార్థన చేశారు, బాగాలే, నిరుత్సాహపడ్డారు, కానీ లేదు ప్రభు చెప్పాడు కదా అని చేశారు. అట్లా చేసి 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 అవమానమై నిరుత్సాహమై సైతాను నీ యాడ ఎందుకు పోతావు హాస్పిటల్కి, నువ్వు ఎందుకు పోతావు, వేస్ట్ నువ్వు అని వాడి ద్వారా బాధ పెట్టబడి, అయినా దేవుడు చెప్పాడు నువ్వు రోగుల మీద చేయి పెట్టినప్పుడు స్వస్థ పొందుకుంటారన్నాడు అని ఆ వాక్యం మీద పోయి ఈరోజు వాళ్ళ చేతులు తాకితే, వాళ్ళ నీడ పడితే బాగవుతాను. ఈ పాస్టర్ క్రిస్ సాక్ష్యం మీరు వినండి. మర్యాద తీసేవాళ్ళు పాస్టర్ క్రిస్ని, కారులో నుంచి దింపేసేవాళ్ళు, ట్యాక్సీలో నుంచి దింపేసేవాళ్ళు, రానిచ్చేవాళ్ళు కాదు, టైం లేదు పోవా అనేవాళ్ళు. ఈరోజు చూడండి, ప్రపంచంకి ఆయన దీవెనగా మారాడు. వీళ్ళంతా పైకి అట్లా వచ్చిన కాదు, ఏ ఏళ్ళను మీరు ఆయన సాక్షాత్ చదవండి. మీరు చదివేటప్పుడు వీళ్ళంతా కూడా ఇబ్బంది పనులే పిల్లరా. డేవిడ్ ఎంగిచో, సౌత్ కొరియా పాస్టర్, చిన్న చిన్న స్థానం నుంచి వచ్చిన వాళ్ళు, నువ్వు పోవాయా ఊరికే సుభాష్ మా తలనొప్పి, నువ్వు ఎందుకోసం మా దగ్గరికి అన్న వాళ్ళు ఆయన్నే. మీ దేవుడు ఏమీ చేయడు పెట్టాడు, ఊరికే నువ్వు వచ్చి చెప్తా ఉంటావు అన్నప్పుడు ఆయన ఇంట్లో పోయి ఏడ్చాడు. అయ్యా ఏందయ్యా వాళ్ళు అట్లంటారు, ముఖం మీద అంటున్నారు, నాకే ఏం చేయమంటాడు ప్రభు అన్నాడు, నువ్వు ఏం బాధపడు, నువ్వు పోతా ఉండవు, నేను చేస్తాను, నువ్వు పోతాడు అంతే. ఎందుకు ఐ డోంట్ నో, నాకు కూడా చాలా ప్రశ్నలకు జవాబు లేవు నా దగ్గర కూడా పిల్లరా. ఆయన చెప్తాడే చేయాలంతే. సో ఓకే, యాక్షన్ మీకు నాకు అవసరము, యాక్షన్ లేనిది. ఓకే, ఎక్కడున్నా ఇప్పుడు ఆ తర్వాత పిల్లరా, ఏ పాయింట్ మీద ఉన్నాం, మీరు నేను అథారిటీ కలిగిన వారం అనేది మర్చిపోకూడదు. ఏం కలిగిన వారము? అథారిటీ. చదవండి ఎవరైనా అపోస్తుల కార్యం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇవన్నీ కొద్దిగా మెచ్యూర్డ్ పీపుల్ కోసం పాయింట్స్, ఇవి కొత్త వాళ్ళ కోసం కాదు నేను చెప్తానేది, ఇవి ప్రభువులో ఉన్న మీకు. అదే ఫీలింగ్స్ అనే వాళ్ళకి తెలుసా పాపము. సో ఆ తర్వాత మిగతావన్నీ కూడా. ఓకే, నెక్స్ట్, ఇగ్నోరింగ్ అథారిటీ ఆఫ్ ఎ బిలీవర్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:19-20 తెలుసు కదా. వీఆర్ ఫార్ అబౌవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అండ్ డొమినియన్స్ అండ్ డార్క్నెస్ అండ్ ఈవిల్ స్పిరిట్స్. ఆ తర్వాత 2:7 ఏం రాబడింది తెలుగులో? ఎఫెసీయులకు 2:7 మనము అక్కడ కూర్చొని ఉన్నాం అక్కడ కూర్చొని ఉన్నాం. ఆ తర్వాత లూకా సువార్త 10:19 ప్రకారము సాతాను మీద బలం అంతటి మీద, చిన్న దయ్యము పెద్ద దయ్యము మధ్య దయ్యం లేదు పిల్లరా,
సాతాను దయ్యం అన్నిటి మీద మనకు నేను ఎప్పుడు చెప్తాంట ఈ మాటలు చెప్పాలా మీరు నేను జాగ్రత్తగా వినంటారా. క్రైస్తవులు ఉండే పెద్ద సమస్య ఏమో తెలుసా, ఈరోజు కూడా ప్రభువా నువ్వు దయ్యాలు తిమ్మని, పొరపాటును కూడా ప్రభుతో చెప్పొద్దని దయ్యం తిమ్మని. ఎందుకంటే అది నీ పని, ఆయన పని కాదు. ఆయన నామములో నువ్వు తీయాలా. అమ్మా చాలామంది క్రైస్తవులు చాలా చాలా చోట్ల సంఘాల్లో మీరు చూస్తే సాతాను ఒక ఆమె వచ్చి ఒక దైవజనుడు చెప్పింది, బ్రదర్ ఎన్ని ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తాను, భయం భయం భయం, నాకు ఇంట్లో లైట్ ఆఫ్ చేసే భయము. ఏళ్ళ నుంచి చర్చిలో ఉన్నా, 20 ఏళ్ళ నుంచి చర్చిలో ఉన్నా, ఒకదాన్ని పోలంటే భయము, రాత్రి భయము, ఉన్నట్టుండి రాత్రి మెలకు వస్తుంది, ఎవరో భయం పెట్టినట్లు ఉంది, ఎవరో ఉన్నట్లు ఉంది. సార్ ఎందుకు సార్ దేవుడు నాకు ఈ యొక్క భయం నుంచి ఇడిపిడనిందంట. ఆయన అన్నాడంట ముఖం మీదే, ఇడిపిడుమా ఇడిపిడు, నువ్వు అట్లే ఉండాల్సిందే అన్నాడంట. ఆయన కొంతమంది పాసలు స్ట్రైట్ ఫార్వర్డ్, ఇడిపిడుమా అంతే, నువ్వు అట్లే ఉండాల్సిందే. ఏంది సార్ అట్లా అంటారు మీరు కూడా అంటే, మరి లేకుంటే ఇడిపించినాడు ఎప్పుడో, అది వానికి తెలుసు, నీకు తెలియదు. అది నువ్వు ఈరోజు ఓ పని చేయి, పడుకునే ముందు దయ్యమా నన్ను భయపెడతాంటే దయ్యమా యేసు నామంలో ఆజ్ఞాపిస్తాను, దూరం పో. నాకు అర్థమైంది, నాకు తెలిసిపోయింది, ఇంతవరకు పీడించాను, నన్ను బాధ భయపెట్టాను. దూతలారా ఏడున్నారు మీరు, వెంటనే చెప్పాలా. ఏడున్నారంటే ఏమంటారు వాళ్ళు, నీ పక్కనే ఉన్నారు బాబు, నువ్వు పని వేయలే ఇంతవరకు. ఏంజిల్స్ ఐఎమ్ ఎంప్లాయింగ్ యూ, నేను మీకు ఏం తెలుగులో ఏమంటారు పని, అట్లాంటివన్నీ ఏం మాట్లాడదు సేవకులకి ఇవ్వరు కానీ. కానీ ఏమో ఏం చేశానా, పని ఇస్తానమ్మా, బాగుంటుంది అట్లా అంటే పాపం దూతలకి. ఆజ్ఞాపించేది కాదు కానీ అలా దేవుడు ఆజ్ఞాపించాడు వాళ్ళకి, మనం ఎంప్లాయ్ చేయాలి పిల్లరా. అమ్మా మీరు దూతలారా, మీరు రాత్రంతా బెడ్ దగ్గర ఉండండి, మన ఉండండి కాదు, మీరు ఉన్నారు, నన్ను చేతులు ఎత్తుపెట్టి కాపాడుతున్నారు, ఏ భయం పెట్టే దయ్యం వస్తే నాశనం చేసి పెట్టండి, నేను మీకు పని ఇస్తాను, ఈ పని బాగుంది, ఇప్పుడు ఏం పని ఇస్తాను, ఈ పని ఇస్తాను మీకు అని చెప్పండి. నేనైతే ఇంగ్లీష్ ఐ ఎంప్లాయ్ యూ అని చెప్పాల. పిల్లల గురించి అందరి గురించి, మీ ఇంట్లో చిన్నపిల్లల గురించి, పొద్దున్నే స్కూల్ పోతాడు ఏం చేయాలమ్మా, అమ్మా పిల్లలకి ఎంప్లాయ్ చేయాలి, దూతల్ని వాళ్ళకి చెప్పాలా ఇట్లా ప్రార్థన చేసుకున్నాయినా నువ్వు అని. ఏంజిల్స్ మీరు నాతో ఉన్నారు, మీరు నాకు సహాయం చేయండి. ఒక ఏంజిల్ మాత్రం ప్రాపర్గా బైబిల్ ప్రకారం ఎప్పుడు ఉంటాడు మనతో, మనం పడుకున్నా లేచిన, చిన్నపిల్లలతో కూడా. కొంతమంది అంటారు అన్యుల పిల్లలతో కూడా దూత ఉంటాడని, పిల్లలతో. ఐ డోంట్ నో, నాకు బిబ్లికల్ ప్రూఫ్ లేదు. ఎందుకంటే యేసుప్రభు అంటాడు కదా, ఈ చిన్నపిల్లలు గురించి చెప్పినప్పుడు ఆయన వారి దూత దేవుని సమ్ముఖమని నిలబడుకొని ఉంటాడని చెప్పేసి. సో ఆ విధంగా అంటారు. నేను మనకైతే దేవుని దూత పిల్లలతో ఉంటారు. పిల్లలకు పొద్దున్నే ప్రేయర్ చేపిలా, ఏంజిల్స్తో మాట్లాడమని చెప్పాలి, ఏంజిల్ చెప్పమని చెప్పాలా, మొక్కమని చెప్పొద్దండి, ఏంజిల్కి చెప్పమని చెప్పండి. అమ్మా అర్థమైందా? సో ఎక్కడున్నాము, మీకు నాకు అథారిటీ ఇవ్వబడింది కదా. సో ఎప్పుడైతే ఆ సిస్టర్ గద్దించిందో వెంటనే వెళ్ళిపోవడం జరిగింది ఆ దయ్యం. భయము కానీ, చింత కానీ, ముఖ్యంగా చెడ్డ కళలు కానీ మీకు మాట చెప్పాలనిపిస్తుంది నాకు, వెంటనే గుర్తొస్తుంది లోపల నుంచి. చెడ్డ కళలు రాకుండా ప్రార్థన చేస్తానను, దయ్యాలు పొమ్మంటన్నా, దూతలను ఆజ్ఞాపించినానని పడుకునే ముందు నువ్వు దినమంతా మొబైల్లో ఏం చరిత్ర చూసినావో చూసుకో. ఎందుకంటే మైండ్ రీలంలో నువ్వు చూసినదంతా స్టోర్ అయి ఉంటుంది, అవి పనిచేయడం మొదలు పెడతాయి, స్పిరిట్స్ అవి వాడుకుంటాయి. ఎందుకంటే నువ్వు పర్మిషన్ ఇచ్చినది. పొరపాటున కూడా మొబైల్లో ఏమంటారు జడ్డ చూడకండి. ఈ న్యూస్ ఎందుకు వింటారు నైనా, మీరు న్యూస్ వినకంటారు నేను, అన్నీ అబద్ధాలు అవి. కొంతమంది ఎంత టైం స్పెండ్ చేస్తుంటారు దాంట్లో, న్యూస్ అని, లేకుంటే ఇంకా ఏంటమ్మా అన్నీ అమ్మా అవన్నీ ఏంటంటో అన్నీ గలీజ్ అంతా. ఐ డోంట్ నో మీరు ఎట్లా మీకు సమాధానం. అమ్మా హలో, మీరు నాకే ఒక ప్రశ్న అడుగుతాను మీకు, నాకు తెలియక. మీరు ఇట్లా చూసి చాలా టైము మీకు బాగుంటుందా అట్లా? అమ్మా ఏముంటుంది, బాగుంటుందా? ఐ డోంట్ నో, నాకు నేను ప్రార్థన ఏం చేస్తాను తెలుసమ్మా, కీర్తన్ నాకు దయ చూపి దీన్ని ముట్టుకోకుండా చేయి ప్రభా అని. రియల్లీ ఏమంటే నాకు
చూడండి, నేను వాట్సాప్ కూడా ఒకటి ఆర్మీ చూసా, ఏల్ ఫ్యామిలీది, ఇంకా అడుగు అంతే. మీరు ఎవరైనా ఏదైనా రాస్తే మీ పేరు మీద ఏదైనా వస్తే చూసా, వేరే చూడు పిల్లరా. ఈవెన్ యూట్యూబ్లో కూడా మెసేజ్ ఎవరు చూడు నేను. నాకు కొంతమంది నా ఫేవరెట్ హీరోస్ ఉన్నారు, వాళ్ళనే ఫాలో చేస్తాను. వాళ్ళదే దండి నా దగ్గర బుక్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రీచింగ్స్ ఉన్నాయి, అన్నీ అంతే. మాకు మీ దగ్గర ఎక్కడ టైం ఉందేమో గబ్బంతా అట్లా చూస్తారా. నేను పొరపాటున కూడా ఏదైనా అట్లా టచ్ అయినా రాత్రి కళ్ళు వస్తుంది. అది నాకు అంటే చెడ్డది కాదు, అదే అది మంచిది కాదన్న. ఐ డోంట్ నో మీరు ఎట్లా చూస్తారో. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మీరు మీ పిల్లలది హిస్టరీ చూస్తానండి, ఏం చూస్తున్నారో వాళ్ళు చూస్తారా లేదా సిస్టర్? చూస్తాంటారా? హిస్టరీ అంటే తెలుసా సిస్టర్? దీంట్లో ఉంటుంది, యూట్యూబ్లో హిస్టరీ ఉంటుంది. ఏం చూస్తున్నారో చూడండి కొద్దిగా. చిన్న చిన్న పిల్లలు, భార్య భర్త మొబైల్ చూసుకుని హిస్టరీ చూడండి, భర్త కూడా మొబైల్ చూసుకుని హిస్టరీ చూడాలా. ఒకసారి కొట్టుకుంటున్నారు భార్య భర్తలు చోట, ఎవరైనా అడగండి. ఎందుకో తెలుసా? పాస్వర్డ్ ఊరుకో తెలియదంట. భార్య అడిగిందంట, నువ్వు చెప్పు నాకి, నువ్వు ఎందుకు చెప్పవంటే అతను కొట్లాడతానంట. ఆమె అంటుంది, నాది కాసి నీకు పాస్వర్డ్ చెప్తా, నువ్వు అన్నీ చూసుకో, నీదెందుకు చెప్పవంటే నేను చెప్పేదిలే అంటాడంట. అప్ప చూడండి ఎంత భయంకరమైన మనుషులు. ఏనియో ఎక్కడున్నాం మనము? యాకోబు గ్రంథం 4:7 దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. చదవండి ఎవరు ప్లీజ్, తొందరగా 8:30 అయిపోయినా. ఆయన దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. అమ్మ లిపిల్ రాసిన 2:19 రాయబడింది. మళ్ళీ ఇంటికి పోయి చదువుకోండి. అప్పుడు వాడు పారిపోతారు. 5వ పాయింట్లో నువ్వు నేను బైబిల్ని చదవడము ప్లరా దేవుని వాక్యాన్ని కంటిన్యూగా దినమంతా రిపీట్ చేయడం చాలా అవసరం. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 10:10 మీకు తెలుసు కదా, మనం మిరాకిల్ ఆపేది చెప్తున్నా, మనకు అద్భుతాలు జరగకుండా ఆపే బలహీనత లేదు. 5వది ఏంది? దినమంతా వాక్యం చెప్పుకోకుండా ఉండడం. చదవండి ఏం రాబడి 10:10 ఫెయిత్ కమ్స్ చూడ వినుట వలన. నువ్వు వాక్యం వింటానల్లా అంటే ఎవరు చెప్తే వింటానలా? వీడికి వచ్చినప్పుడు కాదు, బుధవారం శుక్రవారం సండే కాదు, ఇది వేరే. ఇది నీకు రెవల్యూషన్ నాలెడ్జ్ ఇచ్చేది. నువ్వు వాక్యం చెప్తా ఉండాలా. యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు, మనిషి అనుక్షణము బ్రతికేది ఏదాని ద్వారా? దేవుని వాక్యం ద్వారా అని సృష్టికర్తవు దేవుడు చెప్పాడు. ఎందుకు? వాక్యం ఎక్కడ పోతుంది? నీ స్పిరిట్కి పోయేది. 3 పూట్ల అన్నం తింటాం కదమ్మా, శరీరానికి పోయేదానికి. బాగా చదువుకుంటాం ఎందుకు? మైండ్లో సక్సెస్ అయ్యేదానికి, నాలెడ్జ్ కోసము. అదేవిధంగా స్పిరిట్కి ఫుడ్ ఏంటి? వాక్యము. అన్యులు ఎందుకు అలా ఉంటారంటే వాళ్ళ స్పిరిట్ డెడ్ స్పిరిట్ పిల్లరా, వాళ్ళకు వాక్యమే పోయట్లేదు. అందుకే 2 పార్ట్స్ వాళ్ళు బతుకుంటాయి కాబట్టి వాళ్ళు మైండ్ మీద బ్రతుకుతారు. మీకు అర్థమవుతుందా? ఓకే. అందుకని దేవుని వాక్యం చాలా ముఖ్యం. చూడండి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 20-22 రాయబడింది పిల్లరా, నీ కనుల నుండి వాటిని తొలగిపోనీకము. చదవండి ఎవరైనా చదవండి, ఫాస్ట్గా చదవండి. ముగిస్తాను. ఓకే. చూడు ఎక్కడ పోలే భద్రం స్పిరిట్లోకి పోనీ. వాటిని ఏమైతుంది? పోనీస్తే వాటికి చెప్పు నేనా. చూడండి నాయనా, దినమంతా జీవంలో బ్రతకాల, మరణంలో బ్రతకాలి? చెప్పండి. దినమంతా జీవంలో బ్రతకచ్చు. ఎట్లా? దేవుని వాక్యం ద్వారా. జీవం అంటే అన్ని ఏరియాస్లో నువ్వు పీస్ఫుల్గా ఉంటావు, సక్సెస్ఫుల్గా ఉంటావు. ప్లస్ శరీరంలో ఆరోగ్యం. మెడిసిన్, గ్రీక్ బైబిల్లో క్లియర్గా మెడిసిన్ అని రాయబడింది. నీ సర్వ శరీరానికి ఆరోగ్యము, నీకు జీవం పిల్లరా. అర్థమవుతుందా? అందుకే దయతో యెహోషువ 1:8 ఏం చెప్పాడు? చాలా కాలం క్రితం మనం చూసుకున్నాం. దేవుడు అన్నాడు, యెహోషువ నువ్వు సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఈ భూమి మీద దీవారాత్రులు, కీర్తనకారుడు అన్నాడు 1వ కీర్తనలో, నేను దీవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ఏం చేస్తాంటావు దాము? దినమంతా వాక్యం చెప్తా ఉండాలా. వాక్యం చెప్పడం అంటే ఏదో చర్చికి వచ్చి వినడం కాదు, నువ్వు చెప్పాలా, నోటితో చెప్తా ఉండాలా. స్వస్థత గురించి, అభిషేకం గురించి, ఫైనాన్సెస్ గురించి, పిల్లల గురించి, అన్ని విషయాల్లో పిల్లల మీరు టైం తీసి
చెప్తా ఉండాలి. అది మీ మిస్టేక్, మీ మిరాకిల్ని ఆపే అవకాశం ఉంది మీరు వాక్యం చెప్పుకుంటే. 6వది సండే చెప్తాను నేను దీన్ని. నీ మిరాకిల్ని ఆపేది అతి డేంజరస్ ఏదైనా ఉందంటే నువ్వు క్షమించకపోవడం. అమ్మా నేను ఇది ఇప్పుడు చెప్పండి, నేను ఇదే ఆదివారం నా సబ్జెక్ట్ ఇదే కాబట్టి ఈసారి ప్రేమ గురించి చెప్పినప్పుడు నువ్వు క్షమించుకోకుండా పోతే నువ్వు ఆరోగ్యంలో బ్రతుకుతాననేది కేవలం భ్రమ అయిపోతుంది. దీనికి చాలా ఉంది రిలేషను, నేను నెక్స్ట్ చెప్తాను మీకు. ఓకే, అర్థమైందా? మీరు చూసుకుంటే బైబిల్లో నిన్న వారం కూడా మనం ప్రార్థనలు చూసుకుంటా అన్నాం కదా. ఏ దేవుడు అబ్రాహాంకి చెప్పాడో విశ్వాసం ఎలా పనిచేస్తుందో అదే దేవుడు ఇక్కడ శిష్యులకు చెప్తున్నాడు, చెట్టు మీద ముందర నిలబడుకొని. అంత పెద్ద పోషన్ చెప్పిన తర్వాత యేసు ప్రభు అంత చెప్పి వాళ్ళకి కొండలు పోయి సముద్రంలో పడతాయి మీరు మాట్లాడితే అని చెప్పి 24లో 25లో ఏం చెప్పాడు తెలుసా? మీరు క్షమించకుంటే ఇది మీకు జరగదని చెప్పాడు. 25లో మార్క్స్ 11:20 చదవండి ఒకసారి. జస్ట్ ఇది సండే చెప్పాలి నేనా. చూసారా, అక్కడ ప్రార్థన గురించి 24లో చెప్పాడు, కొండల గురించి చెప్పి. నేను మళ్ళీ క్లియర్గా సండే మీకు చెప్తాను. ఓకే, ఇది అన్ఫర్గివ్నెస్ మీ మిరాకిల్ ఆపేస్తుంది పిల్లల. తర్వాత చాలు నేను. ఓకే, 7వ పాయింట్ ఏమంటే పీపుల్. ఓకే, నువ్వు నేను దేవునికి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా పిల్లరా. చాలా ఇదే మనకు సమస్య. ఇప్పుడు చాలామందికి సమస్య ఏమో తెలుసా? మీరు నేను దేవునికి ఎప్పుడు టైం బౌండ్ పెట్టకూడదు పిల్లలు, టైం పెట్టకూడదు. చాలామంది టైం పెట్టేశారు దేవునికి. ఈ శుక్రవారం లోపల నాకు జవాబు రాకుంటే ఇది నీ చిత్తమే అనుకొని ప్రొసీడ్ అయిపోతా. నువ్వు అట్లా చాలా దెబ్బ పడుతుంది నీ మీద. దేవునికి ఎప్పుడు కండిషన్ పెట్టకూడదు, టైం పెట్టకూడదు. దేవుడు ఒకసారి చెప్పాడంటే చేస్తాడు, ముందుకు వెళ్తూ ఉండాలి అంతే. ఓకేనా? చూడండి ఒక వాక్యం చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:12 అయిపోయి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:12 చదువు నైనా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:12 చదువు నైనా. మీరు మాంద్యులు కాక మందులు కాదు నైనా. అయ్యా అట్లా ఉండకూడదు కదరా. చూసుకో బైబిల్లో సరిగ్గా చూసుకో. అక్కడ చదువునైనా, చదువునైనా. మీరు మాంద్యులు కాక విశ్వాసము చేతను, విశ్వాసము చేతను ఓర్పు చేతను. చూసారా, మా విశ్వాసము చేతను ఓర్పు చేత. మా అర్థమవుతుందా? విశ్వాసం ఉంది, బాగానే ఉంది, ఆ ఒక్కదాంతో పని జరగదు నైనా. అమ్మ అర్థమవుతుంది? విశ్వాసము చేతను ఓర్పు చాలా అవసరం. అందుకే నేను చెప్తున్నాను కదా, ఏదన్నా దేవుడు చెప్పాడు అంటే ఎంత టైం అన్నా తీసుకొని నువ్వు దానికి దేవునికి చెప్పి ఈ వారమే రేపు వారమే లేదంటే అంతే నేను ఇంకా అది ఏ కండిషన్ పెట్టద్దు అనవసరంగా. ఎందుకంటే నీ ప్రామిసెస్ ఫుల్ఫిల్ అయ్యేది, ప్రతి వాగ్దానం ఫుల్ఫిల్ అయ్యేది ఫెయిత్ విత్ పేషెన్స్. ఓకే, అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక ఇంటికి పోయి చదువుకోండి. 10వ అధ్యాయం 35 నుంచి 36 కూడా అమ్మా అదే రాయబడింది. అది ఏం రాయబడింది చదువుతారు ఎవరైనా? 35, 36. కాబట్టి ఓర్మి అవసరమే ఉంది పిల్లరా. అమ్మ అర్థమైందా? రిజల్ట్ రాలే, జాబ్ రాలే, పెళ్ళి కాలే, డబ్బులు రాలే, ఏం రాలే అమ్మా, ఏం రాలేకపోయినా వచ్చినా దేవుడు ఎప్పటికీ తను అన్యాయం చేసే దేవుడు కాదు. చాలా మంచి గ్రాండ్గా మన గురించి అన్నీ ఆలోచిస్తాడు ఆయన. అందుకు నిరుత్సాహపడకండి. ఓకే, విశ్వాసము ఓర్పు రెండు కలిసి నడచాలా. యేసు ప్రభు ఎందుకు చెట్టుని శపించిన తర్వాత 24 hours తీసుకున్నాడు? ఆత్మీయ లోకంలో పని మొదలైపోయింది నైనా. ఎప్పుడు? నువ్వు వాక్యం చెప్పినప్పుడే. 24 గంటలు పట్టింది ఎందుకు? ఓర్పు ఎందుకు పట్టాల్సి వచ్చింది యేసు ప్రభుకే? దేవుడే ఉండి మీకు నాకు టీచ్ చేసేదానికి. ఫెయిత్ విత్ పేషెన్స్ రెండు కలిపితేనే ప్రామిసెస్ అవుతాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:15లో అబ్రాహాము ఓర్పు కలిగి ఉండని రాబడింది. చదవకండి, ఇంటికి పోయి చదువుకోండి 6:15లో. ఓకే, ఆ తర్వాత లాస్ట్ పాయింట్ 8వ పాయింట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరంతా బిలీవర్స్ కోసం పిల్లరని నేను చెప్పిన పాయింట్స్ అన్ని, స్ట్రాంగ్ బిలీవర్స్ కోసం. లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది నీ షార్ట్ సర్క్యూట్ చేసి పెడుతుంది నీ లైఫ్నే.
ఈ దిగిన లేకుంటే అదేం తెలుసా? థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. ఏదది? కృతజ్ఞత కలిగి ఉండడం. మీరు నేను ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4:6 చదవండి అయినా ఎవరన్నా. కొలస్సీ 2:7 కూడా తీసి పెట్టండి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4:6. దేనిని గూర్చియు ఆ, చింతపడుకుడి గాని ఆ. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా చూసారా? విన్నపములు ఆల్వేస్ దినమంతా థ్యాంక్స్. ఏంటి థ్యాంక్స్ చెప్పే వాళ్ళకి ప్రూఫ్ ఏంటి చెప్పండి అమ్మ? నువ్వు ఫెయిత్లో నడుస్తున్నావు నీకు ప్రూఫ్ ఏంటి అమ్మ? ఒక థర్మామీటర్ ఉంటుంది చూసారా, టెంపరేచర్న. నువ్వు ఫెయిత్లో ఉన్నావు అంటే నువ్వు విశ్వాసం నడుస్తున్నావు లేదా ఎట్లా చెక్ చేసుకుంటావు? నువ్వు విశ్వసిస్తున్నావు లేదా స్వస్థత గురించి, విశ్వసిస్తున్న ఆర్థిక పరిస్థితుల గురించి ఎట్లా నువ్వు థ్యాంక్స్ చెప్తావు? నువ్వు కృతజ్ఞతలు చెల్లించుకుంటావు. అయ్యా ఆకాశ వాకిలు తెరిచి పట్టజాలంత విస్తారంగా దీవెనలు కుమ్మరించే దేవుడు నీ కృతజ్ఞతలు తండ్రి. నువ్వు వాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు కృతజ్ఞతలు తండ్రి. నువ్వు తిన్న దెబ్బ శ్వాస లభించి కృతజ్ఞతలు తండ్రి. థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడు ఉండాలి. కొలస్సీ 2:7 చదివేశానేనా అమ్మా? కావున మీరు ఆ, ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆ, ఆయన యందు వేరుపారిన వారై ఆ, ఇంటి వలె కట్టబడుచు ఆ, మీరు నేర్చుకున్న ప్రకారముగా ఆ, విశ్వాసమందు స్థిరపడుచు ఆ. కృతజ్ఞతాస్తుతులు చూసారా? అన్నీ ఉన్నాయి రెఫరెన్సెస్ మీకు. ప్రార్థన అయిపోయిన తర్వాత, ఫెయిత్ రిలీజ్ అయిన తర్వాత, ఫీలింగ్స్ లేకుండా నువ్వు వాక్యం నడుస్తున్నావు అన్నీ ఇప్పుడు చూసుకునేటివన్నీ లాస్ట్లో ఎప్పుడు దాన్ని కవర్ ఏం చేస్తుంది సార్? షీల్డ్ ఏమి దానికి అంతటికి? వీటన్నిటికీ థ్యాంక్స్ గివింగ్ ప్లరా. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత. పౌలు శీలలు ఆ స్థితిలో కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుని ప్రైజెస్ ఇచ్చారు. మర్మరింగ్ ఉందనుకో, నువ్వు ఫెయిత్లో లేవని అర్థం. ఏం దేవుడో లేవా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని రోజుల నుంచి మేము ప్రార్థన చేస్తాను, ఎంతవరకు దేవుని దగ్గర పెడతాను, నువ్వు ఫెయిత్లో లేవని ఆటోమేటిక్గా నీకు అది అండర్స్టాండింగ్ అంతే. సో 8 పాయింట్స్లో మీరు నేను మిరాకిల్ స్టాప్ చేయకుండా మనం ఆపకుండా చూసుకోవాలా. చాలా ఇంపార్టెంట్ ఇవి, డైలీ రొటీన్ ఇవన్నీ, ఈ 8 పాయింట్స్ కూడా. ఓకేనా? అందుకే నేను ఫౌండేషన్ ఏంటి మా? గాడ్ ఈజ్ గుడ్. అది ఫౌండేషన్. మీరు చెడ్డవారయ్యండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు మంచి ఇవులను ఎరిగి ఉండగా, గుడ్డు నడితే తేలీరు, చేప నడితే పాము నీరు, రొట్టె నడితే రాయి నీరు. మరి మీరే అట్లా చేస్తే నేను ఎవరిని? తండ్రిని. ప్రేమకు ప్రేమ ఆయన. గాడ్ ఈజ్ లవ్. ఓకే? అక్కడిక్కడ ఆ వీడియో ఈని, ఈ వీడియో ఈని. ఆయన రోగం పెట్టినాడు, ఆయన శ్రమల ద్వారా. రోగంతో ఎప్పుడు టెస్ట్ చేయడు దేవుడు. మీకు పెద్ద డిమోనిక్ ఇది. నువ్వు చేస్తావా మీ కొడుకుని? ఎబ్రీ రాసిన పత్రికలు రాయబడింది, ఒక తండ్రి తన కుమారుని గద్దించిన రీతిగా. ఉన్నారు ఎవరన్నా తండ్రులు గద్దించే వాళ్ళు రోగం పెట్టి? డాక్టర్ దగ్గర ఎవరైనా తీసుకున్నారు, వీడికి చాలా ఈ మధ్య నా మాట ఏంటి, స్కూల్ పొడి వీడు, వీనికి పొడుసు కింద నుంచి ఒకటి ఏమి టైఫాయిడ్ వచ్చేది అట్లా చెయ్యి అన్నాడు ఎవరన్నా? భూమి మీద అసలు విన్నారా మీరు? పెంచలేక తల్లిని ఇడిచిపెట్టిపోయారు ఉన్నారు చెత్త కుప్పలో. కానీ నేను ఇంతవరకు ఇలా రోగం పెట్టే తల్లిదండ్రులు ఉన్నారు చరిత్రలో. రోగం పెట్టే తల్లిదండ్రులు ఇడిచిపెట్టిపోయిన వాళ్ళు మీ గురించి విన్నాను నేను. చెత్త కుప్పలో పడేసిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏడన్నా స్టేషన్లో వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలుసా? కనీసం బతుక్కోని ఏడన్నా. మేము పెంచలేకపోతున్నాము ఆడపిల్ల, ఎవరన్నా తీసిపోయి అనాథాశ్రమంలో. కానీ నేను ఇంతవరకు ప్రపంచంలో ఇలా ఒక తండ్రి తన కొడుకుని ఇంజెక్షన్ వేసి టైఫాయిడ్ వచ్చేటట్లు చేసేదో, లేకుంటే ఎలర్జీ వచ్చేటట్లు చేసేదో. ఏం మనుషులు భయ మీరు? దేవుడు ఎట్లా చేశాడు? మళ్ళీ ఇది కూడా అనొద్దండి, నీ చిత్తం ఉంటే స్వస్థపరచు, లేకుంటే లేదని. అంతే, ఇంకా ఫీజు కట్ అయిపోతుంది. మళ్ళీ నువ్వు చెప్పాల్సింది ఏమంటే, కృతజ్ఞతలు తండ్రి, నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది, నేను ఆరోగ్యంలో జీవిస్తా, ఐశ్వర్యంలో జీవిస్తా, బలంలో జీవిస్తా. నీ హృదయం నాకు అర్థమైందయ్యా. నేను పుట్టకముందే నా గురించి చచ్చిపోయిన దేవుడు, నేను పుట్టకముందే నా రోగం తీసుకున్న దేవుడు. అది దేవునికి మహిమపరిచేదే, అది ఘనపరిచేది దేవునికి. నీకు ఇష్టముడు చేసుకో అంటే అది 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 చెత్త మాటలు అన్నీ. ఆయనే పెట్టాడని ఇంకా చెత్త మాట, ఆయన చాలా బాధపరిచే మాట. నువ్వు ఆయన బలిదానాన్ని శంకిస్తాను, ఆయన చేసిన సాల్వేషన్ ప్లాన్ని నువ్వు క్వశ్చన్ పెడతాను. ఓకే, ప్రార్థన చేసుకుని తండ్రి నీ కృతజ్ఞతలు మా ప్రభువు యేసుక్రీస్తు నామములో విన్న ఈ మాటలు మర్చిపోకుండా రోజంతా మేము చేసేదానికి సాయం. ఇదే మనిషి జీవించే విధానం. మనిషి కేవలం రొట్టె వల్ల కాదు, దేవుని వాక్యమును జీవిస్తాను. అలా జీవిత సాయం చేయమని మా ప్రభువు యేసుక్రీస్తు నామములో విడిపించున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం, కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడైనను గాక.